ఉండండి, ధ్యానంలో ఉండండి. అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే సభకు వస్తే కనుక ఇప్పుడు తప్ప మీరు ఇంకా బయటికి వెళ్తే హ్యాపీగా ఉండలేరు. మీరు ఈ అడుగు నుంచి ఏమంటారు హాల్ నుంచి అడుగు బయట పెట్టిన మరుక్షణం అంటారు, చూసినాడా ఏది మర్యాద రామన్న సినిమాలో, ఆడు అడుగు తీసి బయట పెట్టిన మరుక్షణం తలా ముండం వేరే వాళ్ళు అంటారు, చూసినారా. ఇక్కడి నుంచి మీరు పొరపాటున బయటికి వెళ్ళారు అనుకో, విజిల్ వేస్తారా రోడ్డు మీద పోయేటప్పుడు? ఏమవుతుంది విజిల్ వేస్తే? ఒకవేళ ఇక్కడ కాకుండా బయట వేస్తే ఇగో రాజు సార్ రెడీగా ఉన్నాడు అన్నమాట సంఖ్యలు వేయడానికి. పోనీ పోనీ విజిల్ కాకుండా, పోనీ ఈడ కాకుండా బయట పోయి క్లాప్స్ కొట్టండి, ఏమవుతుంది? లేడీస్ అయితే పిచ్చోళ్ళు అనుకుంటారు, మగవాళ్ళనైతే ఇక అది ఇంకోలాగా అనుకుంటారు కదా. నవ్వినా ఇప్పుడే బయటికి పోయి నవ్వాలి ఒంటరిగా కదా. సో నేను చెప్పేది ఏంటంటే, ఒక హాఫ్ అన్ అవర్ నాతోని మీరు మాట్లాడగలిగితే కనుక, అంటే ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో నా గురించి మ్యాక్సిమం కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. ఇక్కడ నుంచి మీ జీవితం మారబోతుంది ఒక హాఫ్ అన్ అవర్ సెషన్ వినగలిగితే కనుక. సో బై ది వే, నా పేరైతే ఆంజనేయులు రాసూరి. ఈ బిజినెస్కి వచ్చి సుమారుగా ఒక 6.5 సంవత్సరాల టైం అయిందండి. ఎంత? 6.5 సంవత్సరాలు. 6.5 ఏళ్ళ ముందు ఈ బిజినెస్ చూసినప్పుడు నేను ఇంత పెద్ద బిజినెస్ అయితే నేను అనుకోలేదు. సో ఈ బిజినెస్కి రాకముందు ఏం చేసి ఉంటుంది సార్ అంటే, ఇలాంటి నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ మీ అందరికీ ఐడియా ఉండొచ్చు. ఇక్కడ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే మీరు ఎన్నో సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ రకరకాలుగా విని ఉంటారు నాకు తెలిసినంత వరకు. ఏమంటే చైన్ సిస్టమ్, తర్వాత వచ్చేసి స్కీములు, పిరమిడ్లు, ఇట్లాంటివన్నీ చాలా చూసినాం. అరే ఇది కట్టేది కట్టించేది రా బిజినెస్, ఇట్లా ఎవరు జాయిన్ అవ్వద్దని కింద కామెంట్ సెక్షన్లో కానీ రకరకాల వీడియోలలో చూసి ఉంటారు. బహుశా ఎవరో మీకు మీటింగ్కి వస్తారు, మస్తు మోటివేషన్ చేస్తారు రా, వారు కార్లు కొన్నామని, తర్వాత లక్షలలో సంపాదిస్తామని మోటివేషన్ చేస్తారు రా, అదంతా ఫేక్ అని ఎవరన్నా అనుకుంటే కనుక, ఈ వీడియో ద్వారా మీకు చిన్న సందేశం ఏంటంటే, మీరు చూసిన కంపెనీలు అట్లాంటివి అయ్యి ఉండొచ్చు బహుశా, బట్ నేను చెప్పేది మాత్రం వెస్టీజ్ అనే కంపెనీ గురించి చెప్పబోతున్నాం. సో మీ లెక్కనే నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తిని ఈరోజు ఈ బిజినెస్ ద్వారా, వెస్టీజ్ బిజినెస్ ద్వారా నా హైయెస్ట్ ఇన్కమ్ 8 లక్షల ఇన్కమ్ తీసుకున్నా. ఎవరైనా నమ్మకపోతే కనుక, ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీరు నమ్మకపోతే కనుక, కింద ఏదైతే నెంబర్ కాంటాక్ట్ ఉందో, మీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారో వాళ్ళకి ఫోన్ చేయండి, మెసేజ్ చేయండి. నా బ్యాంక్ డీటెయిల్స్ 6.5 సంవత్సరాల స్టేట్మెంట్ పంపిస్తాను. వెస్టీలో జాయిన్ అయిన దగ్గర నుంచి పీడిఎఫ్లో పంపిస్తే ఏం ఎడిటింగ్ ఉండదు, ఓకేనా? ఎవరైనా చూడాలి లైవ్లో అనుకుంటే కనుక మీటింగ్ అయిపోయిన తర్వాత నా దగ్గర రండి సార్, మీకు అన్ని పైసలు వస్తున్నాయంటే కనుక అది కూడా చూపిస్తాను. మరి నా లెక్క మీకు సంపాదించాలని ఉందా లేదా? ఎంతమంది సంపాదించాలి? ఎంతమంది డబ్బులు కావాలి? డబ్బులు ఎంతమంది కావాలి? నేను మొన్న ఏడికి నేను ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నాను చెప్పినా కదా, అక్కడ పోయి రిటర్న్ వస్తుంటే నైట్ పూట్ల కార్లో వస్తున్న ఓ పేపర్ చెమకాయిస్తా ఉన్నదనమాట. ఏందని ఆపి చూస్తే నాకు డబ్బులనే డౌట్ వచ్చింది, కానీ చూద్దాం ఒకసారి ట్రై చేద్దామని కారు దిగి చూస్తే ఒక 200 రూపాయల నోటు, కొత్త నోటు తలతల మెరుస్తూ ఉన్నది. ఇప్పుడు నేను తీసుకోవాలన్నా వద్దా? నేను ఎన్ని సంపాదిస్తున్నా తెలుసా పైసలు? నెలకు ఎన్ని సంపాదిస్తున్నా? మరి తీసుకోవాలన్నా వద్దా? ఒకవేళ అది 50 అయితే, 10 రూపాయల నోటు అయితే, ఇన్ని పైసలు సంపాదిస్తున్నా కదా నాకెందుకు? మాకు డబ్బులు వద్దు అనుకునే వాళ్ళు ఈ మీటింగ్ నుంచి వెళ్ళిపోండి. సార్ మాకు ఎన్ని పైసలు ఉన్నా, కోట్లు ఉన్నాయి మా దగ్గర, బంగ్లాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, అయినా సరే సార్ ఇంకేదైనా కావాలనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు అనుకున్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండండి, మిగతా వాళ్ళు అవసరం లేదు, ఓకేనా? సో ఈ బిజినెస్కి రాకముందు ఇలాంటి కంపెనీలో పనిచేసిన, సో ఆల్మోస్ట్ అక్కడ 8 సంవత్సరాలు పనిచేసిన. డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఆ కంపెనీలో జాయిన్ అవ్వడం జరిగింది. మీరందరూ ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారో, ఇక్కడ మీకు ప్లాన్ ప్రజెంటేషన్ ఎవరైతే ఏ లీడర్ అయితే ఇచ్చినారో, ఎంతమంది కారు కావాలంటే అందరు చేస్తారు, ఇల్లు కావాలంటే అందరు చేస్తారు, బ్యాంక్ బ్యాలెన్స్, చారిటీ, ఫారెన్ ట్రిప్ అందరు చేస్తారు. నేను కూడా పిచ్చోన్ లెక్క, అమాయకులు లెక్క ఒక 8 సంవత్సరాలు కష్టపడ్డాం. ఈరోజు కాకపోతే రేపైనా వస్తాయని ఒక ఉద్దేశంతో చాలా కష్టపడ్డాం. కానీ 8 సంవత్సరాల్లో ఏం సాధించలేదు, ఫైనాన్షియల్గా అయితే ఎటువంటి మార్పు రాలేదు. సో మాకు నేర్పించిన సూత్రం ఏంటంటే, మమ్మల్ని ఫిజికల్గా, మెంటల్గా స్ట్రాంగ్ చేసినారు, ఉగ్రవాదుల లెక్క తయారు చేసిన కంపెనీలో. నాకు అర్థమైంది ఏంటంటే, డైరెక్ట్ సెల్లింగ్లో డబ్బులు ఉన్నాయి, కానీ ఒక రైట్ కంపెనీని నేను ఎంచుకోలేదు.
తర్వాత 8 లక్షలు అప్పు అయిపోయింది. మీరు నా స్టోరీ ఆల్మోస్ట్ అని విని ఉండొచ్చు. సూసైడ్ అటెంప్ట్ చేసిన, తర్వాత వచ్చేసి రకరకాల కంపెనీలో పనిచేసిన, ఇదే నెట్వర్క్ మార్కెటింగ్, నేను పేర్లు తీసుకోదలుచుకోలేదు. అండ్ తర్వాత వచ్చేసి ఈ 8 లక్షలు తీర్చాలి కదా, తెచ్చుకున్న దగ్గర తీర్చాలా వద్దా, ఈ మాట నేను ఈ విషయం చెప్తా. సో ఎంతమందికి అప్పులు ఉన్న ఎంతమంది ఉన్నారు ఒకసారి చేయొద్దండి. సార్ మీకు లేవా సార్ కదా? ఇప్పుడు చెప్పండి, ఎంతమందికి భయం అవుతుంది అప్పు ఉందని కదా? ఈ రోజు నుంచి మీరు భయపడద్దు, మీకు అప్పు ఇచ్చినప్పుడు భయపడాలి. ఈ విషయం చెప్తా, మీకు ఒక చిన్న జోలు చెప్తా. ఇది ఎందుకంటే నా జీవితంలో జరిగింది, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో మా మేడం ఏదైతే ఉందో వాళ్ళ ఇంటర్ క్లాస్మేట్ అంటే ఇది నిజంగా జరిగిన సంఘటన. ఎందుకంటే జిందగీలో చూడండి, శత్రువుని సంపాదించుకోవాలంటే డబ్బు ఇయ్యనని తీసుకోనని తీసుకోండి. వాళ్ళ ఇంటర్ క్లాస్మేట్ ఒక అమ్మాయి బయట దేశం పోతున్న ఇట్లా సంగతి. మీరు ఇప్పుడు ఏముందంటే చాలామంది ఒక డౌట్ అనమాట, ఏమనంటే అరే ఒక్క నెల వస్తాయి డబ్బులు కానీ ప్రతి నెల వస్తున్నాయి పైసలు, అదే సార్ ఎప్పుడు చెక్కు పెట్టాడు ఏడాను, ఈ పైసలు వస్తున్నాయని చెప్పుదామనే ఒక భయం అవుతా ఉందన్నమాట. ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియా పెట్టినాం అనుకున్నా, ఇన్ని పైసలు వస్తున్నాయి, ఇన్ని పైసలు వస్తే ఏమైంది, ఓ 1,00,000 అప్పు తీసుకుంటే ఏమైంది, 1,00,000 అప్పు అడిగితే ఏమైంది ఉద్దేశంతో వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి ఇట్లా సంగతి, నేను బయటికి వెళ్ళేది ఉంది, నాకు ఒక 1,00,000 రూపాయలు కావాలి వీసాకి అని చెప్పి అడిగితే ఆమె దగ్గర లేవు కదా, ఎవరిని అడగాలి, మళ్ళా నన్నే అడగాలనా వద్దా? నా దగ్గరికి వచ్చి అడిగింది. నేను ఈ విషయంలో చాలా కరెక్ట్గా ఉంటాయి. ఎవరన్నా తెలిసిన వ్యక్తులు, మంచి నమ్మకమైన వ్యక్తులు అయితేనే మనం ఇవ్వగలుగుతాం. అన్నోన్ పర్సన్ మనం డబ్బు ఎట్లా ఇవ్వగలుగుతాం? ఇస్తామా అండి? ఇయ్యం. ఒక వారం రోజులు చాలా ఫోర్స్ చేసిన అమ్మాయి, ప్లీజ్ అన్న బయటికి వెళ్ళేది ఉంది, బయట దేశంలో అట్లా ఇట్లా, నేను ఏమని చెప్పని అసలు విపరీతంగా ఫోన్లు వేసి, సరే బాగుపడుతుంది కదా, నాకు ఏమంటారు కరుణామైందన్నమాట. కొన్ని విషయాలు ఉంటా, ఎందుకంటే బాగుపడుతుందంటే హెల్ప్ చేయడానికి రెడీ ఉంటా. సరే మంచి ఉద్దేశంతో నడుతుందని చెప్పి, ఇంత చిన్న ఏజ్లో నీకు డబ్బు ఏం అవసరం ఉంటుంది, వచ్చేటప్పుడు మీ ఫాదర్ను మదర్ను తీసుకొని రా అని చెప్పాను. నేను ఇంటికి రండి, మా ఫాదర్ మదర్ తీసుకొని ఇంటికి రానంటే, లేదు మా డాడీ కొంచెం బిజీగా ఉన్నాడు, బయట రోడ్డు పైన కల్పిస్తా, డబ్బులు ఇవ్వండి మళ్ళీ ఇచ్చేస్తాను. సరే అని చెప్పి మన రిలయన్స్ డిజిటల్ ఉంది కదా అస్సినాపురం, ఆడికి ఓ చెక్ బుక్ తీసుకొని పోయి కింద సైన్ పెట్టి 1,00,000 రూపాయలు చెక్ ఇచ్చిన. ఇచ్చేటప్పుడు మీరు నమ్ముతారో లేదో మిత్రులారా, ఆ తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్న ఫాదర్ అని ఓ లుంగి కట్టుకొని వచ్చినాడు. నేను అనుకున్నాను నిజంగా ఫాదరే, ఈ ఏజ్లో బిడ్డ కోసం కష్టపడ, నిజంగా డబ్బులేము, అయ్యా కాలు మొక్తాయా దండం పెడతాయా అట్లా ఇట్లా అన్నాడు. డబ్బు తీసుకున్నాను. తీసుకోక ముందు వరకు బాగానే ఉన్నాడు. తీసుకున్న 10 days తర్వాత ఫోన్ బ్లాక్ లిస్ట్ పెట్టినారు. ఎన్నిసార్లు డబ్బుల కోసం ఫోన్ చేసినా ఫోన్ ఎత్తారు, వచ్చిన కొత్త నెంబర్లో బ్లాక్ లిస్ట్ పెట్టినారు. మొన్న ఉల్టా కేసు, నీ మీదే కేసు పెడతామని చెప్పినారు. ఇప్పుడు చెప్పండి, డబ్బు ఇచ్చి శత్రువుని చేసుకోవద్దు. ఈ బిజినెస్ కాదు, జిందగీలో కూడా. సో నా ఎక్స్పీరియన్స్ అది. అట్లా చెప్పినా కదా, అప్పు అయిపోయింది. తర్వాత వెస్టీజ్కి వచ్చినాం. వెస్టీజ్కి వచ్చిన తర్వాత మొన్న సలీం సారు మన ఆర్గనైజేషన్లో ఒక లీడరు ఇల్లు తీసుకుని, మీ అందరికీ తెలుసు, లక్ష్మీ వెంకటయ్య గారు, వాళ్ళ గృహప్రవేశానికి పోయి, సార్ మా ఇల్లు కూడా చూద్దురు రండి అని సలీం సార్ని, టి శ్రీనివాస్ సార్ని, మన పురుషోత్తం దాస్ సార్ అందరు తీసుకెళ్ళే ప్రాసెస్లో అదే మన్నెగూడలో ఒక వ్యక్తి మెడికల్ షాప్ నడుపుతూ ఉన్నాడు అనమాట. నేను సలీం సార్ కార్ ఆఫీస్ చూపించిన, సార్ నెట్వర్క్ మార్కెటింగ్ పరిచయం కావడానికి ఈ వ్యక్తే సార్ నాకు కారణం అని చెప్పిన. మీకు ఇంతకుముందు ఎప్పుడు స్టోరీ చెప్పలే కదా ఇది. వాస్తవానికి నెట్వర్క్ మార్కెటింగ్ పరిచయం చేసిన వ్యక్తి నా బెస్ట్ ఫ్రెండ్, నా ఇంటర్మీడియట్ క్లాస్మేట్ మల్లేష్ యాదవ్ అని చెప్పి నెట్వర్క్ మార్కెటింగ్ పరిచయం చేయడం జరిగింది. ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, అతను ఈ మీర్పేట్ చౌరస్తాలో హనుమాన్ మెడికల్ షాప్ ఉంది కదా, హనుమాన్ మెడికల్ షాప్లో మేము ఇంటర్ చేసేటప్పుడు పార్ట్ టైంగా చేసేవాడు అనమాట. సో మనోడు మనకి ఏటీఎం, ఏమైనా డబ్బులు కావాలంటే మనం దగ్గర తీసుకోవాలి. మరి ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వాడు చెప్పినట్టు చేయాలన్నా వద్దా? 2012లో నెట్వర్క్ మార్కెటింగ్ చెప్తే ఇవన్నీ నేను చేయనని చెప్పిన. నువ్వు ఇవి చేయకపోతే కనుక నాతో దోస్తానం కట్ అయితే, నీకు డబ్బులు కట్ అవుతాను. వాని బాధ అయ్యలేక ఆ రోజు జాయిన్ అయినా. కానీ ఈ బిజినెస్లో 2 విషయాలు జరుగుతాయండి. ఒకటి వచ్చేసి బిజినెస్కి వచ్చిన తర్వాత చెప్పినట్టు విని సిస్టమ్ అలవర్చుకొని లీడర్ అవుతారు. చెప్పినట్టు ఒకరు వస్తాడు, ఈ బిజినెస్కి వస్తాడు, లీడర్ నుంచి బిజినెస్ నుంచి వెళ్ళిపోతాడు. నెట్వర్క్ మార్కెటింగ్ నన్ను పరిచయం చేసిండు, మనోడు మెడికల్ షాప్ రన్ చేస్తుండు. అట్లాగా నేను తప్పుగా చెప్పట్లేదు, ఈ బిజినెస్ అందరికీ అర్థం కాదు. సార్ మా బెస్ట్ ఫ్రెండ్ సార్, ఈయన వస్తే రాడు,
నేనే చెప్తున్నా. బాగుందా బాలేదు? సో ఈ బిజినెస్లో ఏం అచీవ్ చేసినట్టు మా మేడం ఆల్రెడీ చెప్పినారు. ఒక మంచి కారు, ఇల్లు, బంగ్లా అన్ని A to Z తీసుకున్నాం. సో ఫారెన్ ట్రిప్ చూడగలిగితే కనుక మనం ఫిబ్రవరి 2025లో మేము దుబాయ్ వెళ్ళడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక ఆర్డినరీ పర్సన్ ఎర్ర బస్సు తప్ప ఏం తెలియని వ్యక్తి కానీ ఈరోజు ఎయిర్ బస్ ఎక్కుతున్నాం అంటే ఓన్లీ వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్కి ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అండి. సో ఈ బిజినెస్ ద్వారా అన్నిటికైనా ముఖ్య విషయం ఏంటంటే ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నా. నేను ఏ ఏరియాలో అయితే ఇల్లు కడతా ఉన్నానో ఆ ఏరియాలో మీరు చూడగలిగితే కనుక నా పక్కన ఉన్న మేస్త్రి అంటా ఉన్నాడు అనమాట, సార్ ఈ ఏరియాలో ఇన్ని ఇల్లు ఉన్నాయి కదా సార్, ఏ ఇల్లునన్నా చూడండి 50 నుంచి 60 ఏళ్ళు దాటిన వ్యక్తి ముసలిగా అయిపోయి రిటైర్మెంట్ అయిపోయి వాళ్ళ జీవితం మొత్తం ఊడిగా కష్టపడి ఇల్లు కట్టుకుంటున్నారు సార్. పోనీ కట్టిన వాళ్ళు ఎవరన్నా వాళ్ళ డ్రీమ్ హౌస్ ఎవరు బిల్డ్ చేసుకోలేదు సార్. ఓన్లీ కిరాయి మందం, కింద కొంచెం పార్కింగ్ వదిలేసి కింద కొంచెం కిరాయి, మధ్యలో మనం ఉండి ఆ పైన 2 ఫ్లోర్లు కిరాయికి ఇచ్చిన వాళ్ళే కానీ ఎవరు కానీ డ్రీమ్ హౌస్ కట్టుకోలేదు సార్. ఇంకొక చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే రిటైర్మెంట్ అయిపోయి లేదు అనుకుంటే కనుక వాళ్ళ పిల్లలు ఎక్కడో బయట దేశాలకు పంపించి ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ఇల్లు కట్టినోళ్ళే కానీ ఎవరు కానీ డ్రీమ్ హౌస్ కట్టుకోలేదు సార్. నేనైతే మిమ్మల్ని ఇంత చిన్న ఏజ్లో ఇంత అచీవ్మెంట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది సార్ అని చెప్పిన మేస్త్రి. ఇంతకన్నా మంచి విషయం అయితే లేదు. సో ఇంకొక విషయం ఏంటంటే సినిమా థియేటర్. నేను చెప్పినే కదా, సినిమాకి పోవాలంటే ఎక్కడ పోవాలి? థియేటర్ పోవాలి కదా. థియేటర్ అంటే గుర్తొచ్చింది, నిన్న మన ఏం ఇష్యూ వాడు మాత్రం సంచలనం క్రియేట్ చేసిండు చూసిరా, ఐబొమ్మ అని చెప్పి. నిజంగా అంటే అది ఆ టాపిక్ సందర్భం లేదు కానీ మన ఇంట్లో హోమ్ థియేటర్ డిజైన్ చేస్తున్నాం. సుమారుగా 15 లక్షల వరకు, సినిమా చూడడానికే 15 లక్షలు ఖర్చు పెడుతున్నాం. ఇంకా ఇంతకన్నా మంచి బిజినెస్ ఏముంటుంది? బాగుందా బాలేదా? బాగుంది. కానీ మరి ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత ఎట్లా సక్సెస్ చేస్తారంటే కనుక సో ఎట్లుండే అంటే సిచ్యువేషను 8 లక్షలు అప్ అయిపోయింది. ఏమంటారు, బయటికి వెళ్ళాలంటే ఇప్పుడు ఏదైనా డౌన్ లైన్ ఫోన్ చేసిన అనుకోండి, ప్లాన్ ఉందంటే ఏం చెప్పమంటారు చెప్పండి? ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్ళాలి, ఇప్పుడు ఇక్కడ నుంచి కూకట్పల్లి వెళ్ళాలి, బండిలో పెట్రోల్ కావాలా వద్దా? కావాలి కదా. ఆడికి పోయిన తర్వాత ఛాయో టిఫిన్ అడుగుతూ ఉంటారు. లోపల ఒక భయం అయితే డౌన్ లైన్ ప్లాన్కి ఫోన్ చేసినప్పుడల్లా. సో బజాజ్ ఫైనాన్స్ కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఎందుకంటే కరెక్ట్గా 6.5 ఏళ్ళ ముందు అతను ఇచ్చిన లోన్తోనే నేను పైకి వచ్చిన. ఒకసారి బజాజ్ కూడా బిగ్ రౌండ్ ఆఫ్ ప్లస్. సో ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత ఏమైపోతాయి అంటే అన్నిటికీ అన్నీ ఉంటాయి. అంగట్లో అన్నీ ఉన్నా అల్లిన నోట్ల శని ఉంది అన్నట్టు ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత కొంతమంది డ్రీమ్స్ అన్నీ నెరవేరిపోతాయి. కానీ ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత కంఫర్ట్ జోన్ కానీ లేదంటే లోపల ఒక ఈగో కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి. మన క్రౌన్ అండ్ అబోవ్ మీటింగ్ ఎంతమంది అటెండ్ అయినారండి? బారిల్ సార్ సెషన్ ఎంతమంది అటెండ్ అయినారు? ఓన్లీ ఇంతమందినా? మిగతా వాళ్ళు ఎవరు అటెండ్ కాలేదు. సో ఆయన చెప్పిన కొన్ని విషయాలు ఈరోజు నేను మీకు షేర్ చేయగలుగుతా. మీరు ఒకవేళ ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే కనుక ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతారు. మీకు మీరు సెల్ఫ్ చెక్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఇంతకుముందు ఏముండే ఇప్పుడు ఏముంది, నా లైఫ్లో ఏం మార్పు వచ్చింది అనేది ఒకసారి చెక్ చేసుకోండి. రెడీ ఉన్నారా? ఎంతమంది దగ్గర నోట్బుక్ పెన్ ఉంది? ఎంతమంది నోట్ డౌన్ చేసుకుంటున్నారు? ఓకే, సో రాసుకోండి. బిజినెస్కి వచ్చినప్పుడు మీరు స్టార్టింగ్లో ఎంత హార్డ్ వర్క్ చేసినారు, దీనికి మీకు మీరే మార్క్స్ ఇచ్చుకోండి, మీకు మీరే ప్రజెంటేషన్ ఇచ్చుకోండి. హైయెస్ట్ అయితే కనుక 10% మార్కులు, లోయెస్ట్ అయితే కనుక 1%. నేను చెప్పేది అర్థమవుతుంది కదా? బిజినెస్ ఒకసారి కళ్ళు మూసుకొని ఆలోచించండి. ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. హలో 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 వినిపిస్తుంది కదా? ఓకే. హార్డ్ వర్క్ 2019లో మీరు ఒకసారి చూడగలిగితే కనుక
ఈరోజు ప్రోగ్రాంలు ఏమొచ్చినాయి, అంతకుముందు 1000 ప్లాన్ ఛాలెంజ్ అని, ఇప్పుడు వచ్చేసి 8 to 11 ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంది కదా. నేను ఒకటి చెప్తున్నా మిత్రులారా, నేను వెస్టీజ్కి వచ్చిన కొత్తలో ఎంత హార్డ్ వర్క్ చేసినంటే నాకు తెలిసినంత వరకు 7-7:30కి ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటోని. 7-7:30కి ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటోని. అది ప్లాన్స్ జరుగుతాయా జరగవా ఏం చేస్తావో సంబంధం లేదు, ఫస్ట్ అయితే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి. సో నేను నైట్ ఇంటికి వచ్చేసరికి అట్లీస్ట్ 12 దాటిన తర్వాతనే వస్తాను నైటు. మీరు కావాల్సి ఉంటే చెక్ చేసుకోండి. దయ్యాలు తిరిగే అర్ధరాత్రి టైంలో, దయ్యాలు తిరిగే టైంలో ఫుడ్ తినేవాళ్ళం, డిన్నర్ చేసేవాళ్ళం. మీరు ఒకవేళ చెక్ చేసుకోండి జాయినింగ్ డేట్ అప్పుడు ఎంత పర్సెంటేజ్ ఉంది మీ హార్డ్ వర్క్. ఒకప్పుడు ఎంత హార్డ్ వర్క్ చేసినారు, ఈరోజు ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి ఇప్పుడు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు. హైయెస్ట్ అయితే 10%, 10 మార్క్స్, హైయెస్ట్ అయితే 10 మార్క్స్. ఒకవేళ మేము ఇప్పుడు ఏం వర్క్ చేయట్లేదు అనుకుంటే కనుక 1% ఆర్ 0. మీకు మీరు సెల్ఫ్ చెక్ చేసుకోండి, కళ్ళు మూసుకోండి, ఒకసారి ఆలోచించుకోండి స్టార్టింగ్లో ఎంత పని చేసినారు. నాకు తెలిసి యమదొంగ సినిమా చూసినారా మీరు? యమదొంగ సినిమాలో అదే సాంగ్ ఉంటుంది చూడండి, నూనె ఏదో మీసాలు కూడా నువ్వు సాంగ్ ఉంటుంది చూడండి, హీరోయిన్ పరిచయమైన కొత్తలో. ఆమె చిటికేస్తే సరే వేడి నీళ్ళుగా చిటికేస్తే ఆ ఫుడ్ తినేది కూడా వదిలిపెట్టి ఆమె కావాల్సిన సేవ చేస్తూ ఉండే. వాస్తవానికి స్టార్టింగ్ టైంలో డౌన్ లైన్ చిటికేసినా కూడా ఉరుకుతుండే మనం. గుర్తుందా అండి? జస్ట్ ఒక ఫోన్ కాల్ కొడతా, నువ్వు చెప్పు నేను ఉరుకొస్తా ప్లాన్ అనే వ్యక్తులం. ఈరోజు ఏ డౌన్ లైన్ ఏ బిజినెస్ పార్ట్నర్ ఫోన్ చేసినా కూడా నిజంగా ప్లాన్ ఉన్నా కూడా మనం కాలు మీద కాలు వేసుకొని కూర్చొని టీవీ చూస్తానో లేకపోతే కాలక్షేపం చేసుకుంటున్నాం, డౌన్ లైన్కి రీజన్ చెప్తా ఉన్నాం. ఎస్ సార్, నిజంగా ప్లాన్ లేకపోయినా ప్లాన్లో ఉన్న అబద్ధం చెప్తా ఉన్నాం. సో హార్డ్ వర్క్ చెక్ చేసుకోండి, ఒకప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది, మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు వెస్టీజ్కి వచ్చిన తర్వాత చాలామంది మేము మస్తు హార్డ్ వర్క్ చేస్తున్నాం సార్, అసలు మామూలుగా వేయట్లేదు అని అంటూ ఉంటారు. ఇప్పుడు చెక్ చేసుకోండి ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు. మీకు మీరు ఆలోచించుకోండి, నేను చెప్పేది కాదు, మీకు మీరు మార్క్స్ వేసుకోండి. నేను లాస్ట్లో క్వశ్చన్ వేస్తాను. తర్వాత వచ్చేసి రెండోది అప్లైన్ సబ్మిషన్ అండి. ఏంది అప్లైన్ సబ్మిషన్? ఒకసారి ఊహించుకోండి, నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు పురుషోత్తమ దాస్ సార్ ఇన్కమ్ 27,000 రూపాయలు. నేను స్టార్ట్ చేసినప్పుడు 2019లో నా దగ్గర ఇన్కమ్ ఏదైతే ఉందో 0. వెస్టీజ్లో 27,000, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఆల్రెడీ అక్కడి నుంచి 70,000-80,000 సంపాదిస్తున్నాడు. యావరేజ్గా చూడగలిగితే ఆయన ఇన్కమ్ 1,00,000 పైన సంపాదిస్తూ ఉన్నాడు వెస్టీజ్ అండ్ జాబ్ ద్వారా. మరి నా ఇన్కమ్ ఎంత అంటే 0. అప్పుడు సబ్మిషన్ అంటే 0తో కంపేర్ చేస్తే 1,00,000 ఎక్కువనా కాదా? 100% ఎక్కువ. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి అప్లైన్ దగ్గర వంగి దండాలు పెడుతుంటాం, వంగి మాటలు చెప్తూ ఉంటాం. సార్ ఒక్కసారి ఇస్తే 10 సార్లు మనం పలుకుతూ ఉంటాం. ఒకప్పుడు సబ్మిషన్ అట్లుంటే ఏం చెప్పినా కూడా గుడ్డిగా చేసేటోళ్ళం, ఎదురు తిరగకుండా ఏం చేయకుండా చేసేటోళ్ళం. ఈరోజు మీరు చూడగలిగితే కనుక అప్లైన్ సబ్మిషన్ ఈరోజు ఎంత ఉంది చెక్ చేసుకుంటున్నారా? ఈరోజు కొంతమంది నాకు మొన్న కూడా మాట ఇచ్చింది, నీకెందుకు సార్ ప్రతి మీటింగ్లో కనిపిస్తా అని చెప్పి మొన్న ఒక లీడర్, పెద్ద బడా లీడర్ ఫోన్ చేసింది అనమాట. ఫోన్ చేసి నువ్వు ఏ మీటింగ్ పిలిచినా వస్తా సార్, నీ సబ్మిషన్ ఉంటా, నువ్వు చెప్పు సార్ మీ ఇంటికి వస్తాను. నువ్వు ఏ ఇంటికి రావద్దు నాయన, నువ్వు సిస్టమ్ ఫాలో అవ్వు, నీ సబ్మిషన్ చూసి నేనే మన ఇంటికి పిలుస్తాను. సబ్మిషన్లో లేదు. ఈరోజు చెక్ చేసుకోండి ఎంత సబ్మిషన్ మీ అప్లైన్ సబ్మిషన్లో ఉన్నారా? నేను మొన్న కూడా గోకురంలో ఒక డైలాగ్ చెప్పినా కదా, జింక ఏమంటే ఫ్రూట్ ఎక్కడ ఊదాలి, జింక ముందర. ఒకవేళ పొరపడిన సింహం ముందర ఊస్తే తోగా కట్ చేసి ఇంట్లో కూర్చోబెడతాడు. అప్లైన్కి ఏం చేయాలి, ఎప్పుడు ఏం చేయాలో తెలుసు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అప్లైన్ అట్లా కానీ ఇంకొంతమంది నటిస్తూ ఉంటారు అప్లైన్ దగ్గర. నేను చాలామంది చూసిన, నేను ముఖం చూసిన, నాకు అదేందో భగవంతుడు బ్రహ్మదేవుడు అది ఒకటి ఇచ్చినట్టుంది. ముఖం చూస్తే నేను గుర్తుపట్టేస్తాను. ఈ 13 ఏళ్లలో జనాలు ఎట్లుంటారు, ఏం సంగతి, వాళ్ళు నిజంగా హానెస్ట్గా గుండె లోపల నుంచి మాట్లాడతారా, గొంతు లోపల నుంచి మాట్లాడతారు, నీకు గుర్తుపట్టారు. అప్లై ముందర ఎస్ సార్, ఎస్ బాస్ అంటారు, పక్కనే నువ్వెంతరా అన్నట్టుంటారు. నేను చెప్తున్నా కదా, ఈ విషయంలో మనం ఏమనుకుంటాం అంటే అప్లైని మోసం చేస్తామని మనం అనుకుంటున్నాం.
కానీ నాకు తెలిసిన వరకు అప్లైని మోసం చేయట్లేదు, మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. ఇప్పుడు వెలుగుతున్న సూర్యుని మీద మీరు ఒకవేళ మన్ను పోసినారనుకోండి, ఏమవుతుంది? మన మీద పడుతుంది కదా. మరి మనం అప్లైని మోసం చేస్తున్నామా, మనల్ని మనం మోసం చేసుకుంటున్నామా? ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సబ్మిషన్ అంటే చాలామంది కాళ్ళకు వంగి వంగి దండాలు పెట్టడం, లేకపోతే వంగి వంగి మాట్లాడడం కాదు దీని ఇంటెన్షన్. కరెక్ట్గా నేను చెప్పేది ఏంటంటే, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. అప్లైన్ సబ్మిషన్ ఉండండి, మీ పని మీరు చేసుకోండి. ఏ అప్లైని పొగడాల్సిన అవసరం లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, నిజంగా పొగడాలని మీకుంటే అప్లైన్ ఏదైనా మంచి పని చేస్తే పొగడండి, అంతేగాని చీటికి మాటికి పొగిడి పక్కకు పోయి పని చేయకుండా చేస్తే ఏమొస్తాయి దానివల్ల? నేను చాలామందిని చూస్తూ ఉంటాను, అప్లైన్ ఒకటే పొగుడుతుంటారు. ఎందుకు పొగుడతారు? అది నువ్వు వస్తా అంటే నువ్వు సినిమాలో పట్టు నువ్వు ఎంత కాకబట్టిన పని అవసరదే అంట. చూసినా నువ్వు ఎన్ని రోజులు అప్లైన్ కాకబట్టినా నీ పని జరిగా నువ్వు సక్సెస్ కావు. నిజాయితీగా నీ పని నువ్వు చేసుకుంటూ 2 ఏళ్ళు బిజినెస్లో ఉండు, 2 నుంచి 5 సంవత్సరాలు వెస్టీలో ఉండు, సబ్మిషన్లో ఉండు. సబ్మిషన్ దేనికి సబ్మిషన్ ఉండు? మీ డ్రీమ్కి సబ్మిట్ అయి ఉండాలి. ఏం సబ్మిషన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి మనం నవంబర్లో ఉన్నాం సార్, నేను మార్చి 2026లో నేను కారు తీసుకుందాం అనుకుంటున్నా, దీనికి సబ్మిషన్ అయ్యిండు. లేదు, నేను రాబోయే 6 నెలలు ₹1,00,000 ఇన్కమ్ తీసుకోవాలనుకుంటున్నా, దానికి సబ్మిట్ అయ్యిండు. ఏదైనా మీ డ్రీమ్కి సబ్మిట్ అయి ఉండండి. అండ్ వచ్చేసి ఇంకొక విషయం ఏంటంటే, మీ పేరెంట్స్కి సబ్మిషన్లో ఉండండి. అప్లైన్కి సబ్మిషన్ అట్లాగని కాళ్ళు మొక్కమని కాదు, దీని ఇంటెన్షన్ నన్ను అర్థం చేసుకుని నేను చెప్పే ప్రతి మాట ఇంకా డెప్త్ అర్థం ఉంటుంది. కాబట్టి సబ్మిషన్లో జాయిన్ అయిన డేట్లో ఉన్నప్పుడు ఎట్లున్నారు, ఇప్పుడు ఎట్లున్నారు? ఇప్పుడు పురుషోత్తం దాస్ సార్ 20 లక్షలు సంపాదిస్తుండు, నేను 8 లక్షలు సంపాదిస్తున్నా. నా దగ్గర కూడా మస్తు పైసలు ఉన్నాయి, నేను అప్లైన్ ముందర కాళ్ళ మీద కాలేసుకొని కూర్చోవాలి, ఇవన్నీ చేస్తుంటారు. ఎందుకు చేస్తారో కూడా నాకు అర్థం కాదు. సో కాళ్ళ మీద కాలేసుకోవడం ఏదైతే ఉందో మీ సెల్ఫ్ రెస్పెక్ట్ సూచిస్తుంది, కరెక్ట్ అని కాదంటాను. కానీ నేను ఏమంటున్నా అంటే, ఎక్కడ నెగ్గాలని కాదు ఎక్కడ తగ్గాలని తెలిసినోడే గొప్పడు. కాబట్టి అప్లైన్ ముందర సబ్మిట్ అయి ఉండండి. అండ్ ఇది చెక్ చేసుకోండి, మీకు మీరుగా చెక్ చేసుకోండి. ఒకప్పుడు ఎట్లున్నా నేను, ఇప్పుడు ఎట్లుంది. నువ్వు ఎన్ని కార్లు కొన్నా, ఎన్ని బంగ్లాలు కొన్నా, ఏం చేసినా నీకు అప్లైనే. ఢిల్లీకి రాజైనా కూడా తల్లి కొడుకే. సార్ కదా, మీకు మీరు సెల్ఫ్ చెక్ చేసుకోండి. ఒకప్పుడు నేను వెస్టీలో జాయిన్ అయినప్పుడు నేను వేసుకున్న షూ ఖరీదు ₹300 జాయిన్ అయిన కొత్తలు, ఈరోజు ₹4,000. ఒకప్పుడు బ్లేజర్ వచ్చేసి ₹2,000, ఈరోజు ₹10,000 ఓన్లీ బ్లేజర్ కాదు. ఇవన్నీ మారుతాయి. కానీ అప్లైన్ విషయంలో మీ సబ్మిషన్ మారింది అనుకోండి, నేను చెప్తున్నా ఇక్కడ లాస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సెల్ఫ్ చెక్ చేసుకోండి. ఇది రెండోది. మూడోది వచ్చేసి ఇన్నోసెన్స్. ఏంటండి ఇన్నోసెన్స్? ఒకప్పుడు ఎంత అమాయకంగా ఉన్నారు. ఇక్కడ ఒక లీడర్ ఉన్నారు, రాజపైల సార్ ఉన్నారు. ఇక్కడ కొంతమంది లీడర్స్ చాలా నెట్వర్క్ అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎగ్జాంపుల్ రాజపైల సార్, ఎందుకంటే ఆయనకు అనుభవం లేని వ్యక్తి. బిజినెస్లో జాయిన్ చేసినా అయిపోయింది. రామోజీ ఫిలిం సిటీ బంద్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఆయన హాలిడే దొరికినప్పుడు కానీ మా ఇంటికి వస్తుండే. అప్పుడప్పుడు వచ్చి ఈ సోఫా సెట్ మీద నా పక్కన కూర్చొని, సార్ రాజు సార్, ఖచ్చితంగా ఒకరోజు నీ ₹1,00,000 వస్తుంది, నువ్వు ₹1,00,000 ఇన్కమ్ సంపాదిస్తావంటే అనేటోడు అనమాట. ఏమో సార్ నువ్వు చెప్పనైతే చెప్తున్నావు, కానీ ₹1,00,000 కాదు, కానీ నా సెల్ఫ్ పీవీ తప్ప ఎంతమందిని జాయిన్ చేసిన ఎవరు పీవీ తీయట్లేదంట. నెగిటివ్ మాట్లాడుతూ ఉండే. కానీ ఈరోజు ఇన్నోసెన్స్, అదే ఇన్నోసెన్స్తోని ఈరోజు సుమారుగా మీరు అందరు చూడగలిగితే కనుక ఏ ఒక్కరితోని ఒకటే తలకాయతో 2 చేతులతో కోటీశ్వరులైన వాళ్ళు ఎవరు లేరండి. నాకు తెలిసిన ఏదైనా నెట్వర్క్ ద్వారా, గుడ్ రిలేషన్షిప్ ద్వారా సాధ్యం. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది 100% సత్యం, జగమెరిగిన సత్యం. సో ఒకప్పుడు జాయినింగ్ డేట్లో మీ ఇన్నోసెన్స్ ఎంత ఉంది, మీ అమాయకత్వం ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది. చాలామంది బిజినెస్కి వచ్చిన తర్వాత తెలివి వస్తుంది, కానీ తెలివి కన్నా అతి తెలివి ఎక్కువ అయిపోతుంది అనమాట. అంటే ఎట్లా అంటే, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక పిల్లోడు ట్రైన్లో పేపర్ అమ్ముతా ఉన్నాడు. మామూలుగా టీలు, కాఫీలు, సమోసాలతో పాటు ఈ పిల్లోడు పేపర్ అమ్ముతా ఉన్నాడు. పేపర్ 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 అని పట్టుకున్నాం. అక్కడ ఉన్న ఒక ప్యాసింజర్ కూర్చున్న వ్యక్తి, బాబు పేపర్ ఎంత అని అడిగాడు. సార్ జస్ట్ ఓన్లీ ₹2 అన్నమాట. అవునా, చలో అని చెప్పి జేబులో నుంచి పైసలు తీసిండు, మనం చేతులు పెట్టిండు, పేపర్ తీసుకొని ఈ పేపర్ మొహానికి అడ్డం పెట్టుకొని ఒకటే కిచకిచ నవ్వుతా ఉన్నాడు.
నవ్వుతుంటే పక్కన ఉన్న ప్యాసింజర్ డౌట్ వచ్చింది, ఏం రయ్యా ఇంతగానో నవ్వుతున్నారు, ఏం సంగతి, ఏం జరిగిందని. అంటే నేను చాలా తెలియకలోని ఆ పిల్లోడు 2 రూపాయలు అని చెప్తే పేపరు కేవలం నేను రూపాయి ఇచ్చి ఆ పేపర్ తీసుకున్నాను. ఆ పక్కన ఉన్న ప్యాసింజర్ అన్నట్టు, అబ్బా భలే తెలియకలో నువ్వు అన్నాను. ఇంకొక 10 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ పేపర్ అడ్డం పెట్టుకుని మళ్ళీ కిచెన్ నవ్వుతున్నాడు. మళ్ళీ పేపర్ కిందికి దించినంట, ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నాను అడిగినట్ట. ఆ పిల్లోడు నాకన్నా ఎక్కువ తెలియకలాడు, ఇది ఈరోజు పేపర్ కాదు నిన్నటి పేపర్ అని చెప్పి. అంటే చాలామంది ఏం చేస్తారంటే అతి తెలివి ఎక్కువ అయిపోతాయి. ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత ఏ అతి తెలివి మీరు ప్రదర్శించినా కూడా ఈ బిల్డింగ్ ఎక్కాలంటే చాలా కష్టం, పడిపోవాలంటే ఒక క్షణం చాలు. బిజినెస్ పెంచాలంటే కష్టం, పడగొట్టాలంటే ఒక క్షణం చాలు. మీరు నమ్ముతారా? 100% ఫ్యాక్ట్. ఇన్నోసెన్స్ చెక్ చేసుకోండి. ఒకప్పుడు నేను బిజినెస్కి వచ్చిన కొత్తలో నేను ఎట్లున్నా, మా అప్లైన్తో ఇప్పుడు ఎట్లున్నా, నాకు ఒకవేళ ఏమన్నా తెలివి పెరిగిందా, తెలివి అట్లనే ఉందా అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్నోసెన్స్ చెక్ చేసుకోండి. హైయెస్ట్ అయితే 10 మార్కులు, లోయెస్ట్ అయితే 1 మార్క్. అండ్ నాలెడ్జ్ ఏందండి? నాలెడ్జ్. ఎంతమందికి నాలెడ్జ్ ఉంది? మీ అందరికి నాలెడ్జ్ లేదా? నేను నాలెడ్జ్ అని అడిగిన, వెస్టీజ్ నాలెడ్జ్ అని అడగలే కదా. నా దేశం మీరందరు తెలియకలేదా కదా? నమ్ముతారా నమ్మరా ఈ మాట? ఇప్పుడు ఒక మాట చెప్పండి, మీ ఇంట్లో ఎవరు లేరు, మీరు మీటింగ్కి రావాలి, వచ్చేటప్పుడు తాళం వేసుకొని వచ్చినా లేకపోతే మర్చిపోయి వచ్చినారా? తాళం వేసుకొని వచ్చిన, మీటింగ్ అయిపోయింది, మళ్ళీ ఇంటికి పోవాలి, మధ్యలో ఏమైనా కన్ఫ్యూజ్ అవుతారా లేకపోతే డైరెక్ట్ సరే ఇంటికి పోతారా? మరి తెలివి ఉన్నట్టే కదా మనకి. సింపుల్ లాజిక్. నాలెడ్జ్ వేరే, తెలివి వేరు. మినిమం తెలివి అయితే ఉంది కదా, కామన్ సెన్స్ అయితే ఉంది కదా. సో ఈ నాలెడ్జ్ మీరు చూడగలిగితే కనుక బిజినెస్లో జాయిన్ అయినప్పుడు ఎంత నాలెడ్జ్ ఉంది, ఈరోజు మీరు చూడగలిగితే కనుక ఈ రోజు వరకు ఎంత నాలెడ్జ్ ఉంది. హైయెస్ట్ అయితే 10 మార్క్స్ వేసుకోండి, లోయెస్ట్ అయితే 1 మార్క్ వేసుకోండి. మీకు మీరు సెల్ఫ్ చెక్ చేసుకోండి. ఒకప్పుడు నాలెడ్జ్ ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉంది. ఒకవేళ నేను చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, ఒక ఎడారిలో దారి తప్పిపోయిన వ్యక్తికి విపరీతమైన దాహం వేస్తూ ఉన్నాయి. ఆయన నీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. సడన్గా 2 బోర్డులు కనిపించినాయి. ఇట్లా వాటర్ అని రాసి పెట్టుంది, ఇక్కడ ఒక 5 కిలోమీటర్లు అని రాసి పెట్టింది. ఇంకో బోర్డు సైడ్ ఉంది H2O అని రాసి పెట్టుంది, 500 మీటర్స్ అని రాసి పెట్టింది. ఇప్పుడు మీరు చెప్పండి, ఒకవేళ నీళ్ళ కోసం మీ దగ్గర నాలెడ్జ్ ఉంటే ఎటు సైడ్ పోతారు, నాలెడ్జ్ లేకపోతే ఎటు సైడ్ పోతారు? H2Oనా? వాటర్ అయితే 5 కిలోమీటర్లు ఉంది, కానీ H2O అయితే 500 మీటర్స్ ఉంది. డిస్టెన్స్ తెలిస్తే ఈజీ. మరి H2O అంటే ఏంది? నేను ఎప్పుడు వినలే. వాటర్ విన్నా, పానీ విన్నా, నీళ్ళు విన్నా, నీరు విన్నా. కన్నడలో సైన్స్ భాషలో H2O అంటే నీళ్ళే. అర్థమైందా? ఇక్కడ మీ నాలెడ్జ్, ఒకవేళ విన్నింగ్ టీమ్ సిస్టమ్ లేకుండా నువ్వు చేసినావు అనుకో 5 కిలోమీటర్లు పరిగెత్తాల్సిందే. ఒకవేళ విన్నింగ్ టీమ్ సిస్టమ్ యూజ్ చేసుకోనుకో దగ్గరలో నీళ్ళు ఉంటాయి. సో నేను చెప్పేది ఏంటంటే సిస్టమ్తో పాటు పనిచేయండి. నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి మీకు మీరు సెల్ఫ్ చెక్ చేసుకోండి, ఒకప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది. తర్వాత వచ్చేసి టీమ్. ఏంటండి? టీమ్. నా యశాంధ్రకు మా నాయన డాక్టర్ కావాలనుకోండి, కానీ డాక్టర్ కాలేకపోయినా రైటింగ్ అయితే వచ్చిందండి ఏమన్నా సరిగా. మీకు తెలుసా, అబ్జర్వ్ చేసిరా, ఇక్కడ 2 డాక్టర్లు ఉన్నారు, నేను చూసిన. డాక్టర్ రైటింగ్, మెడికల్ షాప్ ఆయనకి. చూసిరా? వీళ్ళకి తప్ప మన తలరాత రాసిన బ్రహ్మదేవుని కూడా అర్థం కాదు ఆ రైటింగ్ మాత్రం. నిజమా కాదండి? సో టీమ్, మీరు ఒకవేళ టీం చూడగలిగితే కనుక ఒకప్పుడు ఎంత టీం ఉన్నారు, మీరు జాయిన్ అయిన కొత్తలో ఎంత టీం ఉన్నారు, ఈరోజు చూడగలిగితే కనుక ఎంత టీం ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆలోచించండి. ఈరోజు నా ఆర్గనైజేషన్ 2 లక్షల మంది. ఎంత? 2 లక్షల మంది. ఈ 2 లక్షల మందిలో ఫర్ ఎగ్జాంపుల్ 1000 మంది బిజినెస్ బంద్ చేసిరండి. ఏంటండి? 1000 మంది బిజినెస్ బంద్ చేసారు, లేదంటే వేరే కంపెనీకి వెళ్ళిపోయినారు అనుకుందాం.
మన ఆలోచన మొత్తం ఎక్కడ ఉంటుంది తెలుసా? ఈ 1000 మంది బిజినెస్ నుంచి వెళ్ళిపోయారు, 1000 మంది వెళ్ళిపోయారు సార్, 1000 మంది వెళ్ళిపోయారు, 1000 మంది వెళ్ళిపోయారు, 1000 మంది వెళ్ళిపోయారు. చాలా వరకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనం కోల్పోతూ ఉంటాం. మన కాన్సన్ట్రేషన్ 2 లక్షలు ఉన్నారనే టీం మీద ఉండదు, 1000 మంది వెళ్ళిపోయినారు. అప్పుడు మనం ఏం చేయాలి? వీళ్ళతో పాటు మనం కూడా వెళ్ళిపోవాలి. నేను కూడా బంద్ చేస్తున్నా సార్, 1000 మంది బంద్ చేసారు కాబట్టి నేను కూడా బంద్ చేసిన. 2 లక్షల మందిలో 1000 మంది పోతే ఎంతమంది ఉంటారు? ఇంకా ఎంతమంది ఉంటారు? 1,99,000 మంది ఉంటారు. నిజమా కదండి? ఒకసారి సింపుల్ లాజిక్ ఆలోచించండి. నువ్వు జాయిన్ అయినప్పుడు ఎంతమంది? 0. మరి ఈరోజు ఎంతమంది ఉన్నారు? 2 లక్షల మంది ఉన్నారు. అలా ఎంతమంది పోయారు? మరి 0 ఉన్నప్పుడు ఈ బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ అవుతారని నమ్మకం ఉన్నప్పుడు ఈరోజు 1,99,000 మంది నీ దగ్గర ఉన్నారు. నీకు ఎందుకు ఆ నమ్మకం కలగట్లేదు? ఆలోచించిరా? నేను చెప్పింది అర్థమైందా కాలేదా? అర్థమైందా కాలేదా? ఎగ్జాంపుల్ 1000 మందే ఉన్నారు అనుకుందాం. మనం జాయిన్ అయినప్పుడు 0, ఈరోజు 1000 మంది ఉన్నారు. 1000 మంది ఉన్నారు. నా బిజినెస్ అయితే లేదు సార్, బిజినెస్ అయితే అంటే నువ్వు 0 ఉన్నప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఉంది. నేను సక్సెస్ అవుతా, నేను అందరికి చెప్తా, ప్లాను ఎవరికైనా చెప్తా, ఏ డెమోనైనా చేస్తా, ఏ ఊరికైనా పోతా అని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది. ఈరోజు నీకు 1000 మంది టీం ఉన్నారు, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? గుడ్డి కన్నా మెల్లనాయమని ఒక సామెత ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే, నువ్వు మొత్తం కళ్ళు కనిపోయినప్పుడే నువ్వు అంత కాన్ఫిడెన్స్తో ఉన్నవే, నీ దగ్గర కళ్ళు కనిపిస్తుంది, నీ దగ్గర ఇంత టీం ఉంది కదా, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఒక్కసారి ఆలోచించండి. 1000 మందిలో 900 మంది పోయినా కూడా మన దగ్గర ఇంకా 100 మంది మిగిలి ఉంటారు. ఈ 100 మందితో స్టార్ట్ చేయి, ఒక్కొక్కరిని కాదు 100 మందితో ఒకేసారి పని చేయండి. చాలా పెద్ద బిజినెస్ అయితే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు కోల్పోవద్దు. మాకు నేర్పించిన సూత్రం ఇదే అండి. ఏ రోజు కానీ మా అప్లైన్ వీళ్ళు పోయినారు, వీళ్ళు ఉన్నారని ఏ రోజు మేము డిస్కషన్ చేయము. నేను చెప్పినా కదా, ఇప్పుడు మన అప్లైన్ ఎప్పుడు చెప్తా ఉంటాను, వైఫ్ అండ్ హస్బెండ్కి మ్యారేజ్ అయింది, పెళ్ళైన 10 ఏళ్ళ తర్వాత ఒక్క పిల్లగాడు పుట్టిన లేక వీడు దగ్గిన భయమే, తుమ్మిన భయమే, ఏడుకన్నా బయటికి పోయినా భయమే. కానీ అదే 10 మంది పిల్లలు ఉన్నారనుకోండి, వాడు సోఫా సెట్ మీద ఉంటాడు, వాడు ఆళ్ళు ఉంటాడు, వాడు బయట మాట్లాడి ఉంటారు. ఇంక అమ్మ ఓడికపోయిన వాడు ఉన్నాను ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ మేము ఏమంటారు అంటే ఒక్కనే పట్టుకుంటాం, ఆయన వస్తే అయిపోతుంది సార్, ఆయన పోయిండు సార్ నేను కూడా పని చేస్తాను, తర్వాత బాగాలేదు పోయిండు, నీకేమైంది? కాబట్టి చెక్ చేసుకోండి. టీం ఒకప్పుడు ఎట్లుండే, ఎంత ఉన్నారు, ఇప్పుడు ఎంత ఉన్నారు చెక్ చేసుకోండి మీరు టీం. నెక్స్ట్ చెక్ ఏందండి? చెక్ ఎంత ఉంది ఒకప్పుడు? చెక్కు 0. సరే ఫస్ట్ మంత్ వేసుకోండి, ఎంత? 43. నాదైతే మీది ఎంతనో చెక్ చేసుకోండి. మరి ఈరోజు ఎంత నాది? అంటే పెరిగిందా తగ్గిందా? బిజినెస్ పెరిగిందా తగ్గిందా? ఒకసారి చెక్ ఆలోచించుకోండి. ఒకప్పుడు వచ్చినప్పుడు మనకు 0, ఈరోజు సరే ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయల చెక్ ఉండే ఒకప్పుడు, ఈరోజు 50,000కే పడిపోయింది అనుకుందాం. ఎంత? 50,000కే పడిపోయింది. లేదు 1,00,000 చెక్ వచ్చింది, 30,000 వస్తుంది అనుకుందాం ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరు చేస్తున్న పనితో పాటు ఎక్స్ట్రా 30,000 వస్తున్నాయి కదా, ఏం ప్రాబ్లం అవుతుంది? ఆలోచించరండి. ఆర్ యు ఎగ్జైటెడ్? సీరియస్ ఉందా సెషన్? సీరియస్ ఉందనే టాపిక్ డైవర్ట్ చేద్దాం. కానీ బారిల్ సార్ ప్రతి ఒక్క సెషన్ నేను చెప్పమన్నాడు. ఎందుకు చెప్తున్నా అంటే మిమ్మల్ని మోటివేషన్ చేయడానికి రాదు. ఈరోజు ప్రతి ఒక్క లీడర్కి చెక్ చేసుకోండి మీరు. ఒకప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది. ఒకప్పుడు చెక్ 0 ఉండేది, ఈరోజు యావరేజ్కి 20,000 వచ్చినా మీరు చేస్తున్న పనితో పాటు ఎక్స్ట్రా 20,000 వస్తున్నాయి కదా, ప్రాబ్లం ఏమన్నా ఉందా? ఏం లేదు కదా, బాగున్నాం కదా. ఇది చెక్ చేసుకోండి. ఒకప్పుడు ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉంది. తర్వాత సెల్ఫ్ మూమెంటం ఏందండి? సెల్ఫ్ మూమెంటం. ఈ సెల్ఫ్ మూమెంటం చెక్ చేసుకోండి. ఒకప్పుడు ఏం టీం లేనప్పుడు మనల్ని ఎవరైనా మోటివేషన్ చేసినారా? ఒకప్పుడు టీం ఎవ్వరు లేరు, ఏ అప్లైన్ వచ్చి మోటివేషన్ చేస్తాం. కానీ బయటికి వెళ్ళాల్సింది ఎవరు? మనమే కదా. ఎట్లాంటి ప్రాబ్లం వచ్చినా మనం సర్ది చెప్పుకొని, నేను ఎట్టి పరిస్థితుల్లో నేను ఏవైతే డ్రీమ్స్ రాసి పెట్టుకున్నానో ఆ డ్రీమ్స్ నెరవేర్చుకున్న ఉద్దేశంతో సెల్ఫ్ మూమెంటం మనమే బయటికి వెళ్ళి పనిచేస్తున్నాం. మరి ఒకప్పుడు సెల్ఫ్ మూమెంటం ఎట్లుండే, ఈరోజు ఎట్లుంది? ఈరోజు స్టార్ అవుతారు చాలామంది,
డైమండ్ అయినారు, క్రౌన్ అయినారు. సార్ ఒక్కసారి వచ్చి మోటివేషన్ చేసిపోండి సార్, ఒక్కసారి వచ్చి కౌన్సిలింగ్ ఇచ్చిపోండి సార్. ఏమంటాం, సెల్ఫ్ మూమెంటం లేకపోతే చాలా కష్టం అండి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీకు విపరీతమైన జ్వరం వచ్చిందండి, ఇక్కడ ఇద్దరు డాక్టర్లు, ఇంకెవరు అన్నారా, ఇద్దరు కాకుండా సార్ మళ్ళీ వాళ్ళ పేర్లు తీసుకురని. ఇప్పుడు వీళ్ళు మన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, జ్వరం వచ్చింది వెళ్ళాలి. ఇప్పుడు మిమ్మల్ని మీ దగ్గర ఏ వెహికల్ లేదు, తీసుకుపోవడానికి ఎవరు లేరు, వెళ్తారా వెళ్ళారా ఫైనల్గా? ఎట్లా వెళ్తారు? ఒకవేళ మీకేం చేతన అయితే లేదు, ఎట్లా వెళ్తారు? పాక్కుంటైనా వెళ్ళాలి, లేదు ఇంకొంచెం ఎనర్జీ ఉందంటే నడుచుకుంటూ వెళ్తాం. ఈ నడిచేటప్పుడు మిమ్మల్ని పరిగెత్తమంటే పరిగెత్తారా? ఏమంటారు? ఇది నడవడానికే చాలా ఇబ్బంది అవుతుంది, ఎట్లా పరిగెత్తామని అంటారా? కోపం అవుతారా కదా? కానీ ఒకవేళ వెనకాల పిచ్చి కుక్క వస్తే చెప్పాలని, అరే పిచ్చి కుక్క కోసం పరిగెత్తి అని చెప్పాలా? జ్వరం గిరం ఉండదు ఇక మన దగ్గర, పోతూనే ఉంటాం. అంటే ఇక్కడ మీరు ఎందుకు సక్సెస్ అయ్యారు సార్? మేము కూడా మీతో పాటే జాయిన్ అయినాం సార్, 5 ఏళ్ళు అవుతుంది, మేము కూడా మీతో పాటు వచ్చినాం సార్, నేను 10 ఏళ్ళు అవుతుందని. నువ్వు సక్సెస్ అయినా నేను కాలేదు. ఎందుకు కాలేదు? మమ్మల్ని ప్రాబ్లం మోటివేషన్ చేసింది, డ్రీమ్ మోటివేషన్ చేసింది. అప్లైన్ మోటివేషన్ ఎన్ని రోజులు ఉంటుంది చెప్పండి? 1 గంట, 1 వారం, 1 నెల. మరి తర్వాత మిమ్మల్ని మోటివేషన్ చేస్తే ప్రాబ్లం అన్న చేయాలి, లేకపోతే డ్రీమ్ అన్న చేయాలి. ఈ రెండిట్లా ఒకసారి చెయ్యి ఇట్లా పెట్టండి, చెయ్యి మొహానికి ఎదురుగా పెట్టండి. ఇట్లా కాదు, ఇట్లా 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 కాదు, మొహానికి ఎదురుగా. ఈ వేళ్ళ మధ్యలో నుంచి నన్ను చూడండి, వేళ్ళ మధ్యలో నుంచి ఇట్లా కనిపిస్తున్నానా? కొంచెం కాకపోయినా కొంచెం బ్లర్గా, ఓ కళ్ళద్దాలు ఉన్నాయి, ఓ సీట్ వేసుకుంటూ పైన కనిపించదు. ఒకసారి ఈ వేళ్ళని చూడండి, ఈ వేళ్ళని నేను కనిపిస్తున్నానండి? వేళ్ళని చూస్తే నేను కనిపిస్తున్నానా? వేళ్ళ మధ్యలో చూస్తే కనిపిస్తున్నా. నేను నిలబడ్డ వ్యక్తిని మీ డ్రీమ్, ఈ చేతికున్న వేళ్ళు ఏవైతే మీ ప్రాబ్లం చూస్తే డ్రీమ్ కనిపించదు, డ్రీమ్ చూస్తే ప్రాబ్లం కనిపించదు. మరి మీ డ్రీమ్ చూస్తారా, ప్రాబ్లం చూస్తారా? మీ డ్రీమ్ చూస్తారా, ప్రాబ్లం చూస్తారా? డ్రీమే కదా. ఎన్ని రోజులు ఈ డ్రీమ్ ఎన్ని రోజులు అచీవ్ చేయాలి? హలో, మీరు రాసుకున్నారు కదా డ్రీము, ఓ కారు కావాలి, ఓ ఇల్లు కావాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాయి, డ్రీమ్స్ రాసి పెట్టుకున్నారు. మీరు ఎన్ని రోజులు అచీవ్ చేయాలనుకుంటున్నారు? లక్ష్మీ సినిమా చూసినారా మీరు? ఏం రా అప్పు ఎప్పుడు ఇస్తావని అంటే, ఇవాళ రేపు 5-6 నెలల తర్వాత ఇస్తాకంటే చూసినావా? నేను ఏ ఆర్గనైజేషన్ దగ్గరికి పోయి చెప్పినా కూడా, సార్ ఎప్పుడు కారు తీసుకుంటా సార్, ఇవాళ రేపు ఇంకో 6 నెలల తర్వాత తీసుకుంటాను. నువ్వు నేనున్నా తీసుకోలేవు. నేను ఏమంటాను అంటే, డ్రీమ్కి ఒక డేట్ వేసి పెట్టండి, కమిట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎస్ సార్, ఇప్పుడు మీరు ఇవన్నీ రాసుకున్నారు కదా? ఇప్పుడు మీరు చెప్పండి, ఒకవేళ హార్డ్ వర్క్ ఏదైతే ఉందో 10కి 10 సార్, ఫస్ట్ నేను వచ్చేప్పుడు ఎంతైతే హార్డ్ వర్క్ చేస్తున్నో ఇప్పటికి కూడా అదే హార్డ్ వర్క్ చేస్తున్నా అనేటప్పుడు ఒకసారి చేయొద్దండి. నేను జాయిన్ అయినప్పుడు ఎంతైతే హార్డ్ వర్క్ చేస్తున్నో ఇప్పుడు కూడా అదే హార్డ్ వర్క్ చేస్తున్నా, బయటికి వెళ్ళి ప్లాన్లు చెప్తున్నా. ఫస్ట్ జాయిన్ అయినప్పుడే ఇప్పుడు కూడా అట్లా ఒకసారి చేయొద్దండి. నిజంగా మీ చెక్కు చెప్తుంది, మీ పిన్ను చెప్తుంది. నేను చెప్తున్నా, మా కంప్యూటర్ మీ చిత్రగుప్తులం, జస్ట్ మీ ఐడి నెంబర్ ఓపెన్ చేస్తే మీరు పని చేస్తున్నారా లేదా తెలిసిపోతుంది. ఎస్ సార్, మీకు అర్థమవుతుందా ఎక్కడ మిస్టేక్ అవుతుందో? హార్డ్ వర్క్ చెక్ చేసుకోండి. ఒకప్పుడు ఎట్లున్నారు, ఇప్పుడు ఎట్లుంది. పోనీ అప్లైన్ సబ్మిషన్ సార్, ఒకప్పుడు సూపర్ ఉన్నాం, మంచిగా ఉన్నాం మా అప్లైన్తో, కానీ ఈరోజు మా అప్లైన్తో సబ్మిషన్ లేవు సార్ అంటే ఒకసారి చేయొద్దండి. ఉన్నారా? ఏంటని ఒకప్పుడు ఉన్నట్టున్నారా? లేరు కదా. కాబట్టి సబ్మిషన్ చెక్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇన్నోసెన్స్. ఒకప్పుడు అమాయకత్వంగా ఉండేది, ఈరోజు ఎన్ని మార్కులు? ఒకసారి సార్ మేము 10కి 10 మార్కులు వేసుకుంటాం సార్ ఈ విషయంలో, అప్పుడైనా అట్లే ఉన్నాం, ఇప్పుడైనా అట్లే ఉన్నాం అంటే ఒకసారి చేయొద్దండి. ఆ సార్ ప్రతిదానికి చేయొత్తున్నా. ఏం పేరు సార్ మీ పేరు? సార్ ఏం పేరు సార్ మీ పేరు? చంద్రశేఖర్ యాదవ్ గారు. ఓకే, సార్కి ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఆయన పైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని ఉంది, ఇవాళ కాకపోతే రేపు అని చెప్పి.
సో ఒకసారి నాలెడ్జ్ చూసుకోండి. ఒకప్పుడు నాలెడ్జ్ లేకపోయినా ఈరోజు నాలెడ్జ్ జూమ్ మీటింగ్ల ద్వారా పెంచుకుంటున్నాం. ఇట్లాంటి ఓపెన్ మీటింగ్ల ద్వారా, అప్లైన్ ద్వారా, బుక్స్ ద్వారా. ఈరోజు పుస్తకాలు చదవండి అంటే మీరు ఆలోచించండి, ఎందుకు పుస్తకాలు చదవడానికి ఇబ్బంది అవుతుంది? ఎంతమందికి ఇబ్బంది అవుతుంది పుస్తకాలు చదవాలంటే? నేను మీతోనే మాట్లాడుతున్నా. నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఆంజనేయులు రాసులు అని టైప్ చేసి 9885999640కి SMS చేయండి. ఎంత చెప్పండి. ఒకప్పుడు నాలెడ్జ్, ఇప్పుడు ఈరోజు ఎంతమంది పుస్తకాలు చదువుతున్నారు? మీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది కదా? నేను చెప్తున్నా కదా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి బ్రాంచ్ అండ్ డబ్బా ఎవరైతే ఉన్నారో బయట ఒక టూర్ కౌంటర్ ఉంది. నేను చెప్పేది అంటే ఫస్ట్, సార్ మాకు చదవడం చాలా ఇబ్బంది అవుతుంది, మేము బుక్ తీసుకోగానే నిద్ర వస్తుంది. వామ్మో ఇంత పెద్ద బుక్ 400 పేజీలు ఉంది, ఇంత చిన్నవి స్కిల్ విత్ పీపుల్, ప్యారబుల్ పైప్ లైన్, ప్రశ్నలే సమాధానం, చిన్న పుస్తకాలు ఏవైతున్నాయో మీరు ఎప్పుడైతే బుక్ రీడింగ్ చేయడం అలవాటు చేసుకుంటారో పీపుల్ని మెస్మరైజ్ చేసే కెపాసిటీ మీ దగ్గరికి వస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఈరోజు ఎవరు నో నీడ్, ఒక్క నిమిషం. బారిల్ సార్ ఇంటికి మీరు ఎవరు రాలే, ఎస్పీ బారిల్ సార్ ఇంటికి నేను ఇక్కడ ఉన్న రాజు సార్ వెళ్ళినాము. ఇంత పెద్ద ఉంటుంది సార్, ఇంత పెద్ద ఉంటుంది. మామూలుగా ఇంత పెద్ద ఉంటే మన ఇల్లు ఇంత పెద్ద ఉంటుంది కదా. ఆయన లైబ్రరీ మరి ఎన్ని వేల పుస్తకాలు ఉంటాయో నాకు తెలియదు, కానీ ఈ కింద ర్యాక్ నుంచి మొదలు పెడితే పైన వరకు 4 లైన్లు మొత్తం అన్ని పుస్తకాలే. ఈరోజు ఎంతమంది ₹1 కోటి కావాలి నెలకి? మరి ఎంతమంది అట్లా చదవాలనుకుంటున్నారు? అవన్నీ ఏమొద్దు. ఇక్కడ అద్భుత విషయం ఒకటి చెప్పనా అండి, అన్ని మనం పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. ఆయన చదివి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుండు, అవి ఇంప్లిమెంటేషన్ చేస్తే సక్సెస్ అవుతామా కామా? తెలివైనవాడు అంటే తెలివి ఉన్నోడు కాదు, తెలివి ఉన్నోని వాడుకునేవాడు తెలివైనవాడు నా దృష్టిలో. నేను చెప్తున్నా కదా, ఈరోజు నా దగ్గర తెలివి ఉందంటే నన్ను ఎవరో వాడుతున్నట్టు. సో నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పుస్తకాలు ప్రతి ఒక్క వ్యక్తి, చాలామంది ఖాళీ ఉన్నప్పుడు చదువుతాం, ఖాళీ ఉన్నప్పుడు చదివేది కాదండి. ఇది టైం చూసుకొని, టైం దొరికించుకొని, నైట్ నిద్రపోయే ముందు ఒక 15-20 నిమిషాలు, ఎర్లీ మార్నింగ్ పొద్దున్న నిద్ర లేచిన తర్వాత ఒక 15-20 నిమిషాలు మీరు చదవగలిగితే కనుక, ఎందుకంటే ఒక చేతికున్న 5,000 ఒక సైజులు ఉండవు, ఒక తల్లి పుట్టిన 5 పిల్లలు ఒకలాగా ఆలోచించరు. ఈరోజు రకరకాల వ్యక్తులు మన టీంలోకి వచ్చినప్పుడు వాళ్ళని హ్యాండిల్ చేయాలంటే అంత ఈజీ కాదు. మీరు ఏమనుకుంటారంటే, సార్ మీ లెక్క నేను కూడా డీజీ అయితే కార్లు కొంటా, అప్పుడు ఎట్లుంటుంది తెలుసా నా లైఫ్, సూపర్ ఉంటుంది సార్ మీ లెక్క. ఈడ ఈ పొజిషన్ ఉండి చూడండి ఎన్ని ఫోన్లు వస్తాయి, మామూలు ఫోన్లు కాదు. ఏమో సార్ మీరు చెప్పినట్టు చేసినా నీటే తయారైన అయినా మా ఇంట్లో లొల్లి అవుతుంది సార్, మా మేడంతో ఒకరు ఫోన్ చేస్తారు. నిజం చెప్తున్నా, మామూలు కాదు. ఒకరేమో పీవీ తక్కువైందని ఒకరు ఫోన్ చేస్తారు, పీవీ ఎక్కువైందని ఒకరు ఫోన్ చేస్తారు. ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే మాట్లాడి 32 నెలల కళ్ళద్దాలు రావడం అనేది అంత ఈజీ కాదండి. విపరీతం. నేను ఏమంటున్నా అంటే వీళ్ళని హ్యాండిల్ చేసే కెపాసిటీ మీ దగ్గర ఉండాలా వద్దా? నేర్చుకోవాలా వద్దా? నెక్స్ట్ మీరు అందరూ ఎవరైతే ఉన్నారో ఒక కమిట్మెంట్ ఇవ్వండి, బుక్ రీడింగ్ అని ఒకటి వాట్సాప్ గ్రూప్ యాడ్ చేయండి. సో ఇంకొకటి ఏంటంటే ఇందాక చెప్పిన కదా అతి తేలిక ఉంటుందని చెప్పి, సో వేరే లీడర్ చదివిన పుస్తకాలు కూడా మళ్ళీ పెడతారు, మై బుక్ రీడింగ్ ఈజ్ కంప్లీట్. అట్లా పెట్టిరు అనుకోండి, నష్టపోయేది అయితే మీరే. కాబట్టి మీకు నచ్చిన ఏదైతే బుక్ చదువుతున్నారో అండర్లైన్ చేసి ఒక గ్రూప్లో యాడ్ చేయండి, ఆ గ్రూప్లో యాడ్ చేయండి, ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోవాలి. సో ఇక్కడ నాలెడ్జ్ కానీ టీమ్ కానీ ఇదంతా మీరు చూడగలిగితే కనుక నాకు తెలిసినందరికి 10 out of 10 ఎవరికి రాదండి. ఒకప్పుడు ఉండేనేమో కొన్ని విషయాలు, ఇప్పుడు లేదు. ఇప్పుడు మనం ఒకవేళ ఇక్కడి నుంచి ఇక్కడ చేంజ్ అవ్వచ్చా లేదా? మనం మార్చుకోవచ్చా లేదా? 100% మార్చుకోవచ్చు. సో మాకు జరిగిన విషయాలు ఏవైతున్నాయో నేను నిజంగా చెప్తున్నా, బారెల్ సార్ మన సెషన్ మాత్రం క్రౌన్ అండ్ అబవ్. అంటే ఆయన విజువలైజేషన్ చేసుకోండి, ఒకప్పుడు వచ్చినప్పుడు మీ లైఫ్ ఎట్లుండే విజువలైజేషన్ చేసుకోండి, కళ్ళు మూసుకొని ఆలోచన. నేను ఏ మీటింగ్ అయినా కూడా ఏముందిలే చెప్పేదే చెప్తారు అని ఒక ఫీలింగ్ అయితే నా లోపల ఎప్పుడు ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన మీరు రాసుకోండి, నాకు ఎవరు చెప్పొద్దు, నేను ఎవరిని అడగను, మీకు మీరు సెల్ఫ్ చెక్ చేసుకోండి అన్నప్పుడు నా కళ్ళపోటు నీళ్ళు వచ్చినాయి. ఒకప్పుడు నిజంగా చెప్తున్నా, నా కార్లో ఏ రోజు పాటలు విన్న ముచ్చట లేదు. ఇక్కడ కూర్చున్న కొంతమంది వ్యక్తులు, సార్ ఎప్పుడైనా పాటలు విన్నావా మనం? ఎప్పుడు కానీ పాటలు, మాకు సినిమా పాటలు ఇవన్నీ ఏం తెలియదండి. కానీ ఒకప్పటితో కంపారిజన్ చేస్తే ఈరోజు సినిమా పాటలు వింటాం. ఒకప్పుడు ప్రతి జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యి మాట్లాడటం. నాకు నేను సెల్ఫ్ చెక్ చేసుకుంటే చాలా విషయాల్లో నేను మారిపోయినా. ఎట్లా పాజిటివ్ నుంచి నెగిటివ్ వైపు మారిన నేను ఇప్పుడు. కానీ నాకు అర్థమైంది నేను ఇక్కడ మిస్టేక్ చేస్తున్నా, ఇవి నేను జర్రమ్మ దాన్ని పీక నొక్కే పొద్దుగాల అయిపోయింది కదా, జర్ర మధ్యాహ్నం పూట పడితే కోపం వస్తుంది. సో నాకు అనిపించింది పాజిటివ్ నుంచి నెగిటివ్ వైపు మారినా
నన్ను నేను మార్చుకుంటే ఈ 8 లక్షలు కాస్త 10 లక్షలు కావచ్చా లేదా? మారొచ్చా లేదా? మరి నేను మారినప్పుడు మీరు మారొచ్చా లేదండి? 100% మారొచ్చు. కాబట్టి ఇవి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు మీరైనా సెల్ఫ్ చెక్ చేసుకోండి. ఎందులో మార్పు వస్తే నా జీవితం మారుతుంది, ఏది మారితే నా చెక్కు మారుతుంది, సెల్ఫ్ చెక్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్. ఇంకొంతమంది పిన్నులు అని ఎగబడతా ఉన్నారు. నేను క్రౌన్ అయితే బాగుండు, నేను డిఈసీ అయితే బాగుండు. ఈ విషయంలో చాలా సందర్భాలు చెప్దామని అనుకున్నా, చెప్తాం మీకు. సో ఒక వ్యక్తి వాస్తవానికి ఆ రో అనేది ఆ పిన్ వాళ్ళకే అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ అండ్ అబవ్ ఉన్నారు, ఈ ముందు సీట్లో కూర్చోవాలి. స్టార్ కాకుండా బ్రాంచ్ వచ్చి కూర్చున్నాను అనుకోండి, నేను చెప్పిన సార్ ఇది స్టార్ అండ్ అబవ్ సీటు, ఇక్కడ వాళ్ళే కూర్చోవాలి, వేరే పిన్ వాళ్ళు కూర్చోవద్దని చెప్తే నువ్వు నన్ను స్టార్ కాదంటావు, చలో ఇట్లా అని చెప్పి నెక్స్ట్ మంత్ స్టార్ అయిపోయాడు. ఇక్కడ ఎవరు తప్పుగా అనుకోదు, చెప్తున్నా, ఎగ్జాంపుల్ జరిగింది చెప్తున్నా. సో అయిన తర్వాత నాకు అనిపించింది, బ్రాంచ్కు క్వాలిఫికేషన్ లేని వ్యక్తి స్టార్ ఎట్లయినాడు? సంథింగ్ ఎక్కడో మతలబ్ జరిగింది. తర్వాత తీరిక కూర్చొని ఆలోచించి ఐడి ఓపెన్ చేసి చెక్ చేస్తే ఈరోజు ఏం పీవీ లేదండి. ఎందుకంటే ఈగోతోని పిన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎదుటి వ్యక్తితో కంపారిజన్ చేసుకొని పిన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు మరి ఏం చేస్తున్నారా వీళ్ళంటే, లేడీస్ అయితే కనుక ఒకరి ముందట ఒకరు కూర్చొని నెత్తిన పేరు చూసుకుంటూ కూర్చున్నారు. లేదు, బిజినెస్ లేదు, ఎందుకంటే తెలియదు వాళ్ళకి. సో నేను చెప్పేది ఏంటంటే, పిన్ను కన్నా చెక్కు ఎక్కువ ఇంపార్టెంట్ అండి. మీ ముఖంలో కళ 32 పనులు ఎప్పుడు బయట ఉండాలంటే పైసలు దండి ఉంటే ఉంటారు. పైసలు లేకపోతే ఏమవుతుంది? మన ముఖంలో చిరునవ్వు ఉంటుందా? నువ్వు ఎన్నిసార్లు నవ్వమని చెప్పినా కూడా అది ఆర్టిఫిషియల్ నవ్వు అయిపోతుంది. ఏదో క్లోజప్ యాడ్ ఇస్తారు చూసినారా, ఆనందంగా నవ్వుతారు చూడండి, ఉల్లాసంగా ఉత్సాహంగా అట్లా నవ్వుతారు చూడండి. ఇక్కడ కూడా ఏంటంటే హ్యాపీ మూమెంట్ ఏంటంటే డబ్బులు వచ్చినప్పుడు హ్యాపీగా ఉండగలుగుతాం. ఎస్ సార్? కాబట్టి ఇవి మనం ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకుందాం. ఇవి అయిపోయిన తర్వాత ఇట్లా పట్టుకో, ఎట్టి బస్సులో హట్ చేయదు. మనం తెలుసో తెలియకనో, దోస్తనో చుట్టనో మనం అప్లైన్ మీద పంచలేయడం కానీ, లేకపోతే డౌన్ లైన్ మీద పంచలేయడం కానీ కొన్ని సందర్భాల్లో స్వీకరించడానికి బాగానే ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఎదుటి వ్యక్తి ఈగో హట్ అయిపోయింది అనుకోండి, ఒక ఇనుము ఉంటుంది కదా, ఐరన్ ఎన్నిసార్లు మనం తెగొట్టినా కూడా వెల్డింగ్ పెట్టి అతికించడానికి అవకాశం ఉంది. కానీ ఒకసారి ఒక మనిషి పైన మనసు విరిగింది అనుకోండి, నువ్వు ఒకవేళ అతను జెన్యూన్ పర్సన్ అయితే జీవితాంతం నీ దగ్గరికి వచ్చిన నువ్వు యాక్సెప్ట్ చేయలేవు. ఎస్ సార్? నిజమా కదండి? ఎట్టి పర్సన్ ఈ ఈగోని మాత్రం ఎవరి ఈగోని హర్ట్ చేయొద్దు. ఈగో ఏందండి? ఈగో. నేను చెప్పాను, మా మేడం కూడా చెప్పింది కదా, మీ బామ్మార్ది అయినా సరే ప్లాన్ చెప్పినప్పుడు రాకపోతే థ్యాంక్ యూ బామ్మార్ది, నెక్స్ట్ ఒకవేళ నువ్వు ఎస్టీలో ఎప్పుడు జాయిన్ కావాలనుకుని నా నెంబర్కి ఫోన్ చేయని చెప్పాను. చేస్తాడా చేయడా? బామ్మార్ది చేస్తాడు కదా. ఇక్కడ నేను ఏమంటున్నా అంటే, ఎవరి ఈగోని ఎట్టి పరిస్థితుల్లో హర్ట్ చేయొద్దు. అండ్ డబ్బు ఇన్వాల్వ్మెంట్ జరగొద్దండి. కోడ్ తీసుకురండి అప్లైని చెప్పి తర్వాత డబ్బులు ఇవ్వకపోవడం, లేకపోతే వాటర్ ప్యూరిఫైర్ సార్ తీసుకోండి నేను వచ్చిన తర్వాత ఇస్తా అని చెప్పి డబ్బులు ఇవ్వకపోవడం, ఇవి జరుగుతూ ఉంటాయి టీం లోపల. తెలుసో తెలియకనో, నాకు తెలిసినంతవరకు ఈ మనీ విషయంలో ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఈగో హట్ అయినా మళ్ళీ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంటుంది, కానీ ఒకవేళ మనీ ద్వారా మీరు రెప్యుటేషన్ పోయిందనుకోండి, రావడానికి ఛాన్సెస్ అయితే లేవు. నిజమా కదా? ఎస్ సార్? సో ఇవి అండ్ స్పౌస్ లేడీస్, ఈ మూడింటి విషయాలు తప్ప ఇంకా ఏం జరగదండి ప్రపంచంలో. మీరు కోర్టు మెట్లు ఎక్కాలన్నా కూడా, మీరు జైలు పోవాలన్నా కూడా, లేకపోతే ఇంకేదైనా హత్యలు జరగాలన్నా, ఏం జరగాలన్నా కూడా ఈ మూడు విషయాలు మీరు చూడండి. ఆది కాలం నుంచి మీరు చూడండి, ఆది మానవం దగ్గర నుంచి చూడండి, ఈ మూడు విషయాలనే మనిషి నాశనం కావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇవి మనని మనం కంట్రోల్ చేసుకుంటే బాగుపడవచ్చా లేదా? బాగుపడవచ్చు కదా. అండ్ ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో నెగిటివ్ మాత్రం 100% మాట్లాడవద్దు. ఏందండి, నా బిజినెస్ ఏమవుతలేదు, నేను ఎంతమంది చెప్పినా ఎవరు వస్తలేరు, పొరపాటున జాయిన్ అవుతారు కానీ ఎవరు పీవీ తీసుకోవట్లేదు, పీవీ తీసుకుంటున్నారు కానీ ఎవరు బిజినెస్లో నిలబడట్లేదు, మళ్ళీ కన్సిస్టెన్సీ కొనుక్కోవట్లేదు. ఇట్లాంటి మాటలు ఏవైతున్నాయో మీరు అప్లైన్ దగ్గర ఊకే వేసినారనుకోండి, నాకు తెలిసినందరికి మీకన్నా ముందు మీ అప్లైన్ వెళ్ళిపోతాడు ఈ బిజినెస్ నుంచి. కాబట్టి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో నెగిటివ్ మాట్లాడొద్దు ఎవరితోని, డౌన్ లైన్తో కానీ అప్లైన్తో కానీ. ఒకవేళ అప్లైన్ మీకు మరీ సాన్నిహితుడు అయితే, మరీ ఫ్రెండ్షిప్ ఉంటే మీకు జరుగుతున్న ప్రాబ్లం చెప్పండి, కానీ నెగిటివ్ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎస్ సార్? నిజమా కదండి? నా బిజినెస్ సూపర్ ఉంది అనండి ఒకసారి.
మీరు ఎట్లున్నారు? ఎట్లున్నారు ఒకసారి అన్ని చూడండి. ఎట్లా అయిపోయినా నేను ఫోన్లో కనిపించేది కాబట్టి నార్మల్గా అంటే పర్వాలేదు, కానీ ఒకవేళ ఎదురుగా అనుకోండి ఎట్లున్నారు? మీ ఫ్యామిలీ ఎట్లుంది? మీ బిజినెస్ ఎట్లుంది? మీ పిల్లలు ఎట్లున్నారు? మీ హెల్త్ ఎట్లుంది? ఏదన్నా ఉండనండి, మీరు సూపర్ అంటే నిజంగా సూపర్. అయితే నేను చెప్పాను, నేను 100% ఫ్యాక్ట్. నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది నేను కలిసిన ప్రతి ఒక్క వ్యక్తికి నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది అని చెప్తే ఏం చేస్తాడు చెప్పండి ఆ పర్సన్? రోటి పట్టు నొప్పి ఉందండి, 2 విషయాలు. ఒకటి డెంటల్ డాక్టర్ దగ్గర పోయి తీసేయించాలి, లేదంటే కంసాలి అనే వ్యక్తి ఉంటాడు కదా, ఆయన దగ్గర కూడా పోవచ్చు. ఇద్దరు పట్టుగారులే వాడేది. మరి నువ్వు ఆయన దగ్గరికి పోతావు, ఈయన దగ్గరికి పోతావు? నిజమా కదా? ఇక్కడ కూడా నేను ఏమంటానంటే, ఏదన్నా ప్రాబ్లం వచ్చిందంటే ఒక రైట్ పర్సన్ ఎవరు ఉన్నారు, ఎవరికి చెప్తే నా ప్రాబ్లం క్లియర్ అవుతుందో వాళ్ళతో మాత్రమే చెప్పండి. సో ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కానీ నెగిటివ్ మాట్లాడకండి. అండ్ బిజినెస్ పెరిగే కొద్దీ యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను, ఇందాక నేను చెప్పిన కదా, బిజినెస్కి రాకముందు చాలా బాగా కలిసి ఉంటాం, కానీ బిజినెస్కి వచ్చిన తర్వాత నేను ఈ విషయం అప్లైన్కి డౌన్లైన్కి ఇద్దరికి చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను రాజు సార్ని తీసుకొని వచ్చిన, ఎస్ నా వల్లనే రాజు పైకి వచ్చు, నా వల్లనే పైకి వచ్చు. మీరు ఎప్పుడైతే అనుకోవడం స్టార్ట్ చేస్తారో, లేకపోతే జనాల ముందు అనడం స్టార్ట్ చేస్తారో, అక్కడ అనిపిస్తుంది అతను హార్డ్ వర్క్ చేయండి పైకి వచ్చిండ. నేను క్రౌన్ అయిపోయినా, సలీం సార్ దగ్గరికి వెళ్ళి సార్ థ్యాంక్ యూ సార్, ఇంత మంచి అవకాశం చూపించినందుకు సార్, మీరు అందరు సపోర్ట్ ఉండబట్టే అయినా సార్, మీరు అందరు చాలా బాగా హెల్ప్ చేశారు సార్. నీ మాట అంటే, లేదు సార్, భగవంతుడు మా ద్వారా మీకు ఒక అవకాశం చూపించాడు, మీరు అవకాశాన్ని తీసుకొని కష్టపడి పైకి వచ్చారు, అంతే బస్. సింపుల్, ఇదే మాట. ఇక మీ ఆర్గనైజేషన్లో మీ బిజినెస్ పార్ట్నర్ ఎవరన్నా మీ డౌన్ లైన్ వచ్చి మీ దగ్గరికి, సార్ మొత్తం మీ వల్ల మొత్తం నో ప్రాబ్లం, అట్లా ఎప్పుడు ఆయన ఆ మాట అనేది మీరు ఎక్కువ ఫీల్ కావద్దు. మొత్తం మీరు ఏమనుకోండి, థ్యాంక్ యూ గాడ్, నా ద్వారా ఒక వ్యక్తి జీవితం చేంజ్ అయిపోయింది, ఈ మంచి అవకాశం అతను చూపించిన, అంతవరకే బస్. మొత్తం నేనే చేసిన, మొత్తం నీ వల్ల ఏమవుతుంది? ఇప్పుడు ఈ టీం నేను మొత్తం చేసినా, నాకెవరో ఇక్కడ కొంతమంది వ్యక్తులు కూడా తెలియదు, కానీ ఒకరి ద్వారా ఒకరికి పరిచయం పెరుగుతుందా లేదా? పెరుగుతుంది కదా. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, బిజినెస్ పెరిగే కొద్దీ కలిసి ఉండండి. అండ్ ఎట్ ది సేమ్ టైం అప్లైన్ విషయంలో కూడా, ఏ డౌన్ లైన్ అయితే ఉన్నానో అప్లైన్ విషయంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రాంప్ట్గా ఉండండి. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, ఇప్పుడు నీతోని ఇంత దోస్తానం చేసినప్పుడు, లేకపోతే నీతోని ఇంత కలిసి ఉన్నప్పుడు, నువ్వు ఎక్కడైనా అబద్ధాలు చెప్పినా, ఎక్కడైనా మోసం చేసినా మాట్లాడడానికి ఛాన్స్ ఉందా అండి? ఆర్ యు ఎక్సైటెడ్? ఇట్లా అంటారు మేడం, ఎగ్జైటెడేనా? ఓకే, నో ప్రాబ్లం. సో కలిసి ఉండండి, బిజినెస్ పెరిగే కొద్దీ కలిసి ఉండండి. అండ్ పవర్ ఆఫ్ స్పోకెన్, పవర్ ఆఫ్ యూనిటీ, పవర్ ఆఫ్ సబ్మిషన్ చెప్పిన కదా, సబ్మిషన్ అని చెప్పి. ఈ సబ్మిషన్ అని చాలామంది ఇది ఒకటి. ఈ విషయంలో కనుక నేను ఇంకొక విషయం కూడా చెప్పేది ఏంటంటే, లేడీస్ అయినా జెంట్స్ అయినా జూమ్లో మాట్లాడేటప్పుడు థ్యాంక్ యూ సార్ అని చెప్పి, ఆ థ్యాంక్ యూ చెప్పే టైంలో మీరు పని చేస్తే సక్సెస్ అవుతారండి. నేను చెప్తున్నా, మీరు థ్యాంక్స్ అప్లైన్ చెప్పండి, ఎందుకంటే బాగుపడ్డారు, ఓకే బాగుంది, కానీ అప్లైన్ భజన చేసినంతకాలం మీరు సక్సెస్ కాలేరు. ఇక్కడ ఎప్పుడు సక్సెస్ అవుతారు చెప్పనా? మీ పేరు అప్లైన్ నోట్లో ఎప్పుడు నాంతా ఉండాలన్నమాట. అరే పలానా వ్యక్తిని గ్రో చేయాలని చెప్పి అప్లైన్ నోట్లో మీ పేరు నానప్పుడు మీ సక్సెస్ స్టార్ట్ అవుతుంది. అంతేగాని మనం చేసుకుంటే కాదు. ఎస్ఆర్. సో ఈ కొన్ని పనులు చేయాలి, కొన్ని పనులు చేయొద్దు. అండ్ ఇక్కడ కూర్చున్న ఎవరైతే స్టార్ అండ్ అబవ్ లీడర్స్ ఉన్నారో, ఇక్కడ మీరు ఎవరన్నా, ఇప్పుడు నేను ఒక జొమాటో స్విగ్గీ డెలివరీ బాయ్ని బిఫోర్ వెస్టీజ్కి రాకముందు ఫుడ్ డెలివరీ చేసే ఒక పర్సన్ని ఈరోజు డ్రీమ్స్ డెలివరీ చేస్తున్నా. ఎవరికేంటి, మీకు ఇల్లు కట్టుకోవాలని ఉందా? అయితే రండి వెస్టీజ్కి, నేను కష్టపడి పని చేద్దాం కలిసి. మీకు కారు కొనుక్కోవాలని ఉందా? కలిసి కష్టపడి పని చేద్దాం, మీకు కారు కొనిపిస్తాను. ఈరోజు డ్రీమ్స్ డెలివరీ చేస్తున్నా లేదా? ఇక్కడ ఎంతమంది డ్రీమ్స్ నెరవేరినాయి? చాలామంది. మీ అందరు డ్రీమ్స్ నెరవేరే, కారు కొనుక్కోలేదు మీరు ఎవరు? 40,000 ఇన్కమ్ వస్తుంది, ₹1,00,000 ఇన్కమ్ సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మీరు చూడండి, చాలామంది ప్రొఫెషన్ చూడండి. సార్ మీరు టైల్స్ మేస్త్రి కదా, టైల్స్ మేస్త్రి. ఒకప్పుడు ఎట్లున్నారు, ఇప్పుడు ఎట్లున్నారు? జీవితం మారిందా లేదా? మారింది సార్. మీరు రిటైర్డ్ ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ, ప్రైవేట్ ఎంప్లాయీ? గవర్నమెంట్ ఎంప్లాయీ.
చూడండి, గవర్నమెంట్ సెక్టార్లో సుమారుగా 30 ఏళ్ళకి వచ్చిన జాబ్, 25 ఇయర్స్ అంటే 35 ఇయర్స్ సర్వీస్ ఇచ్చినాం, 36 ఇయర్స్ సర్వీస్ ఇచ్చినారు. 36 ఏళ్ళు సర్వీస్ ఇచ్చి కూడా రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా బిజినెస్కి వచ్చిందంటే బిజినెస్లో దమ్ము ఉందా లేదా? మళ్ళీ గవర్నమెంట్ జాబ్ ట్రై చేయాలా? తల వండిపోయిన మేధావులు ఉండి జాబ్లో ఉద్యోగంలో ఏం లేదు, జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు, జేబ్ సాటిస్ఫాక్షన్ లేదు, నాయన వెస్టీలో దమ్ము ఉందని చెప్పినా కూడా అయినా సరే మాకు జాబ్ 10,000 రాని, జాబ్ రాని, అప్పుడు బిజినెస్ చేస్తూ ఉంటాం. ఇంత మంచి బిజినెస్ మీ భూమి మీద ఎక్కడ పోయినా దొరకదు, నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఇంకొకటి విషయం ఏంటంటే, ఈరోజు పైన ఏవో 4 మాటలు స్టేజ్ పైన చెప్పుకొని పక్కకు తప్పుకునే రకం కాదు. ఇక్కడ ఎవరు నమ్మపోయినా కూడా వీడికి రండి, ఓపెన్గా నా బ్యాంక్ స్టేట్మెంట్ చూపిస్తాం. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, ఇంకా కొంతమంది కనువిప్పు కలగట్లు నిజంగా వస్తాయంటారు ఆ డబ్బులు, అన్ని పైసలు వస్తాయంటారు. కొంతమంది ఇంకా డైలమా ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉంటే రండి మీటింగ్ అయిపోయిన తర్వాత. అండ్ అనిల్ గారు చూడండి, ఒకప్పుడు బుక్ స్టోర్లో సేల్స్మెన్గా పనిచేసిన అబ్బాయి ఈరోజు సుమారు 80,000 ఇన్కమ్, 76,000 సంపాదిస్తూ ఉన్నారు. చూడండి, చిన్న ఏజ్ 25 ఏళ్ళు. రాజు పైల గారిని చూడండి, ఈ బిజినెస్కి రాకముందు రామోజీ ఫిలిసిటీలో జాబ్ చేసుకున్న వ్యక్తి, ఒక డిపార్ట్మెంట్లో 15,000 జీతం చేసుకున్న వ్యక్తి, ఈరోజు ఆయన ఇన్కమ్, యావరేజ్ ఇన్కమ్ చూడగలిగితే కనుక నెలకు 2 లక్షలు సంపాదిస్తారు. ఎంత? 2 లక్షలు. ఈ బిజినెస్ ద్వారా ఆల్రెడీ అనిల్ గారు కారు కొన్నారు, రాజుపైల గారు కారు కొన్నారు. ఇప్పుడు నెలకు 15,000 సంపాదిస్తే సంవత్సరానికి ఎంత అవుతుంది? 1,80,000. సంవత్సరం జీతం ఒక నెలలో వస్తుందంటే ఇంతకన్నా మంచి బిజినెస్ ఏముంటుంది? సో పవన్ రమావతి గారిని చూడండి, అబ్బాయి కూడా స్టూడెంట్ ఉంటే ఇది పార్ట్ టైం స్టార్ట్ చేసిన, ఈరోజు 50,000 ఇన్కమ్, 50,000 మన 60,000 వచ్చింది, 50,000 ప్లస్ 50,000 పైన ఇన్కమ్ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ డాక్టర్ సాబ్ చెప్పినా కదా, మా డాడీ డాక్టర్ కావాలని చెప్పినా కదా, డాక్టర్ని అయితే కాలేదు. నేను ఏమంటారు అంటే, డాక్టర్ డిఈసిడి కావచ్చు, కానీ డిఈసిడి డాక్టర్ కాలేము. నేను డాక్టర్ కానిక ఛాన్స్ లేదు, కానీ సార్ డిఈసిడి కానిక ఛాన్స్ ఉందా లేదా? ఈరోజు చూడండి, సుమారుగా ఆయన కూడా 30-35 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఆయన ప్రొఫెషన్లో. అంత మంచి ఉద్యోగంలో, ఉన్నత ఉద్యోగంలో ఉండి కూడా ఈ బిజినెస్ ఎందుకు చేస్తున్నామంటే, బయట ఏదైనా కూడా యాక్టివ్ ఇన్కమ్ అండి, పని చేసిన రోజులు మాత్రమే డబ్బులు వస్తాయి. ఈరోజు సార్ కూడా ఎన్నో సందర్భాల్లో మేము కలిసినప్పుడు చెప్తా ఉంటారు, సార్ నేను రోజు 10,000 సంపాదించినా సరే, 50,000 సంపాదించినా సరే, షటర్ ఎత్తే డబ్బులు వస్తాయి, షటర్ మూస్తే డబ్బులు రా. నిజమా కదా? ఇంకొక డాక్టర్ గారు ఉన్నారు, వెంకటేశ్వర్ సార్. సో ఆయన కూడా 30-35 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఆయన వృత్తిలో. మీరు చూడండి, ఈరోజు మంచి, అంటే వాళ్ళు ఏదైనా తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు అండి, కానీ ప్యాసివ్ ఇన్కమ్ ఉందా లేదా? ఉంది కదా. లింగే యాదవ్ సార్, ఆర్టీసీ ఎంప్లాయీ. వాస్తవానికి మనందరి ప్రాణాలు ఎముని చేతులు ఉంటాయి లేదో తెలియదు, కానీ ఆయన బస్సు ఎక్కితే కనుక ఆయన చేతులు ఉంటాయి ప్రాణాలు మనకి. అట్లాంటి వ్యక్తి కూడా వచ్చి ఫుల్ టైం, ఒకప్పుడు జూమ్ మీటింగ్ కోసం నిజంగా ఎన్నో సందర్భాలు అంటున్నాడు, సార్ జూమ్ మీటింగ్ అప్పుడు ఉద్యోగం చేస్తున్నప్పుడు తెల్లారుజామున 3:30-4 గంటలకు ఇంటికి వచ్చేటోని, కేవలం 1 గంట పడుకున్నట్టోని ఇమీడియట్గా మా అప్లైన్ ఫోన్ చేస్తుండే. 5 గంటలని పడుకునేది గంట. అప్లైన్ పైన ఎన్నో సందర్భాల్లో కోపడ్డ రోజులు ఉన్నాయి సార్, మస్తు సార్లు తిట్టి ఫోన్ పెట్టేసిన. కానీ బిజినెస్ గురించి తెలుసుకొని ఈ జూమ్ మీటింగ్కి వచ్చిన తర్వాత అర్థమైంది, నాలాంటి వ్యక్తులు చాలామంది పనిచేసే వాళ్ళు ఉన్నారు, నాలాంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు. వాళ్ళు చేసినప్పుడు నేనేం చేయదన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసారు. ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ చూడగలిగితే కనుక ఇదే వెస్టీ బిజినెస్ ద్వారా ఎవ్రీ మంత్ 1,00,000 పైన ఇన్కమ్ తీసుకుంటా ఉన్నారు. ఇంతకన్నా మంచి బిజినెస్ ఏముంది? మీరు చూడండి, నేను చెప్పిన ప్రతి ఒక్క ప్రొఫెషన్, ఏ ప్రొఫెషన్ మ్యాచ్ అవ్వట్లేదు. ఇక్కడ ఒకరిద్దరు ఏమన్నా సేమ్ సైమల్టేనియస్ ప్రొఫెషన్ ఉన్నాయి, కానీ ఒక ప్రొఫెషన్. ఇక్కడ మీరు చూడండి, గడల్ రాదు సార్, రకరకాల ఆయన ఏమంటారు బిజినెస్ ఉన్నాయి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. తర్వాత వచ్చేసి కేతావత రవీందర్ సార్ కానీ, తర్వాత వచ్చేసి వెంకటేష్ సార్ కానీ, తర్వాత వచ్చేసి కాలేబ్ సార్ కానీ, సైదుల్ సార్ కానీ, శివకుమార్ సార్ కానీ, వినోద్ గారు కానీ, తర్వాత వచ్చేసి యాదగిరి సార్ కానీ, మనకు యాదగిరి సార్, ఇంకొక యాదగిరి సార్, రాజు సార్. ఇక్కడ స్టార్ అండ్ డబుల్ లీడర్స్ ఎవరు ఉన్నారు? మౌనిక మేడం, సంగీత మేడం, శైలజ మేడం, ఇంకెవరు ఉన్నారు? వీళ్ళందరికీ ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ నా తరపు నుంచి. సో నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్క ప్రొఫెషన్ ఉన్నారండి. ఈరోజు డిసైడ్ కండి, మళ్ళీ చెప్తున్నా, ఇంతకన్నా మంచి బిజినెస్ బయట జిందగీలో ఎక్కడ దొరకదు. నా ఒక్క డ్రీమ్ ఏముందంటే, జనవరిలోనో ఫిబ్రవరిలో మనకు ట్రిప్ ఉంది థాయిలాండ్, ఫిబ్రవరిలో ఉంది కదా. పాస్పోర్ట్లు లేని వాళ్ళు ఒకసారి చేయొద్దండి. ఇంతమంది ఉన్నారు ఆ బాధితులు. మీరు ఇమీడియట్గా ఈరోజు మీరు బిజినెస్ ప్లాన్ చెప్పకపోయినా పర్వాలేదు, కానీ
రేపు ఇమీడియట్గా పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి పాస్పోర్ట్ చేయించుకోండి. ఎందుకంటే మనోళ్ళు బతుకమ్మలు దసరా పండుగ వచ్చిందంటే బతుకమ్మలు గల్లీలో ఆడితే బాగుంటుందా, థాయిలాండ్లో ఆడితే బాగుంటుందా? థాయిలాండ్ బుద్ధ స్టాచ్యూ ముందు ఆడారు మనోళ్ళు, హిస్టరీ క్రియేట్ చేశారట నాకు తెలిసినంత వరకు. సో నేను చెప్పేది ఏంటంటే ఇంకొక 3-4 నెలల్లో మనం బయట దేశం వెళ్ళబోతున్నాం. ఎన్ని రోజులు ఈ బతుకు అనిపిస్తుందా లేదా? విమానాలు ఎవరైనా ఎక్కినారా? దగ్గరని చూసిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? చాలా తక్కువ మంది కదా. తాత ఎక్కలే, నానెక్కలే, మనం కూడా ఎక్కొద్దా? ఎక్కాలా వద్దా? ఎంతమంది రెడీ ఉన్నారు థాయిలాండ్ రావడానికి నాతో పాటు? నెక్స్ట్ లండన్ ఉంది, ఎంతమంది రెడీ ఉన్నారు? మీ అందరూ నేను తీసుకుపోవడానికి రెడీ ఉన్నా, మరి మీరు రావడానికి రెడీ ఉన్నారా? రెడీ ఉన్నారా? ఈరోజు మన అప్లైన్ అందరూ అది ఏంది సింగపూర్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మేమైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే కొంతమంది సెలెక్టెడ్ పీపుల్కి వచ్చింది. సో ఈసారి థాయిలాండ్ మాత్రం ప్రతి ఒక్క వ్యక్తికి అవకాశం ఉంది, ఖచ్చితంగా పనిచేద్దాం. అండ్ అగ్రికల్చర్ సీజన్ స్టార్ట్ అయింది. సో అగ్రికల్చర్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయండి, కానీ 20% మాత్రమే ఫోకస్ చేయండి. మిగతా 80% జనరల్ ఐటమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఎందుకంటే పెద్ద బిజినెస్ అవుతుంది. పంట ఎన్ని రోజులు అయితే పచ్చగా ఉంటుందో అన్ని రోజులు పచ్చగా ఉంటుంది. ఎస్ సార్, రెడీ ఉన్నారా? ఐ విష్ ఆల్ ద బెస్ట్. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో నెక్స్ట్ ఇయర్ ఏదైతే ఉందో ఇదే టైంకి అందరి జీవితాలు మార్పు రావాలి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. విష్.